ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రవి. ఈరోజు మనం భద్రాచలం పట్టణంలో ఉన్నాం. విశ్వగురువు, వరల్డ్ రికార్డు గ్రహీత, నృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య గురూజీని మనం కలవడానికి వచ్చాం. ఓం నమో భగవతే నరసింహాయ. ఆయన ఈ భద్రాచలం మన్యం ప్రాంతంలో అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న వారికి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా వ్యవహరిస్తూ తన మానవతా హృదయాన్ని చాటుకుంటున్నారు. మరి అటువంటి మహానుభావుణ్ణి కలిసి అసలు ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహాయ. ఓం నమో భగవతే నరసింహాయ. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. మామూలుగా అయితే అమావాస్య రోజు మంచిది కాదు. అమావాస్య క్షుద్ర పూజలకి ఆనవాలుగా ఉంటుంది. అమావాస్య అంటే ఒక భయంకరమైనటువంటి ఇదిగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. సో అదే అమావాస్య రోజు మీరు స్వామివారికి ఇక్కడ అద్భుతమైనటువంటి పూజలు చేస్తారట. లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఆ రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అమావాస్యకి. మరి సో ఏంటి భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి అసలు? సార్ ఒక్క విషయం అంటే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో ఎందుకు జీవితంలో ముందుకెళ్ళాలి, బాగా రాణించాలంటే మనం దేన్ని నమ్ముకోవాలి? తలరాత్రులు నమ్ముకోవాలా, అదృష్టాన్ని నమ్ముకోవాలా, లేకపోతే కష్టాన్ని నమ్ముకోవాలా? ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకోవాలండి. సూర్యుడితో మనం ఎప్పుడైతే పోటీ పడతామో, సూర్యుడితో యువత ఎప్పుడైతే పోటీ పడుతుందో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలామంది చెప్పారు అక్కడ ఒక పాము తిరుగుతుంది, మీరు వెళ్ళొద్దని చెప్పినాక కూడా ఎవరి మాటలు లెక్క చేయకుండా వెళ్ళి మొత్తం పూరి జగన్నాథ స్వామి వారి యొక్క గాలి గోపురం పైన గుళ్ళో అర్చనలు చేసే విధంగా మీరందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అది గిరిజనులని కాదు, హరిజనులు కాదు, అందరికీ చేయిస్తున్నారు. శివలింగాపురం అనేటువంటి ఒక చిన్న ఊరండి. పైన ఒక కొండపైన శివాలయం ఉంటుంది. సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం దొంగతనం చేస్తూ ఒక ఆయన చనిపోతే అప్పటి నుంచి ఆలయం బంద్ చేశారు. మేము పూజ చేసుకోవాలనుకున్నా కూడా భయం అవుతుంది, అక్కడికి వెళ్తే ఎవరైనా చనిపోతారు అనేటువంటి భయం ఉంది చాలా మంది. ఓకే, ఏమైనా విమర్శలు వచ్చాయా మీకు? తప్పకుండా వస్తాయి సార్. అంటే మంచిని ఎప్పుడు కూడా ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి మంచికి. ఏదైతే మీరు సంతానం లేని వారికి ప్రసాదం ఇస్తారంటారు, స్వామివారికి సంబంధించి నివేదన చేసినటువంటి ప్రసాదం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మందికి సంతానం అయింది. ముఖ్యంగా చూసుకుంటే స్వామీజీ, కృష్ణ చైతన్య స్వామీజీ ఒక రక్ష కడితే ఆ రక్షకు తిరుగుండదు. అమావాస్య పర్వదినం రోజు మాత్రమే దానికి ప్రత్యేకంగా మేము 1 నెల రోజుల కాలం పాటు ఏదైతే అనుష్ఠానం చేశామో ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు 9వ తారీఖు అంటే గరుడ పంచమి రోజు ఎందుకు చేయాలి, గరుడ పంచమి రోజు మనం ఎందుకు చేస్తున్నాం అంటే
మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చేయలేని కార్యక్రమాలు ఇప్పుడు ఏమీ లేకుండా నేను సాధ్యమవుతున్నాయి. భగవంతుడి యొక్క సేవ చేయడానికి, మానవుడి యొక్క సేవ చేయడానికి ఆ మాధవుడు ఏదో ఒక రూపంలో మాకు ఇస్తూనే ఉంటాడు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, నిజంగా ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నేనైతే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మీ గురించి తెలుసుకున్నాను. అంటే మీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రపంచానికి, అంటే ఒక మీడియా మాధ్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఇక్కడ దాకా ఎత్తుక్కుంటూ భద్రాచల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. అది కూడా ఈ మీ క్షేత్రంలో. అంటే నిజంగా మిమ్మల్ని కలవడం ఎందుకన్నానంటే ఒక పూర్వజన్మ సుకృతం ఎందుకన్నానంటే, మీరు రకరకాల సేవలు, అంటే ఇది అది కాకుండా పల్లెల్లో అలాగే చదువుకున్న వాళ్ళకి కానీ ఒకటి కాదు అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తున్నందుకు గాను నిజంగా మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎంక్వైరీ చేస్తే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, అందుకనే వచ్చాం. ఎలా ఉన్నారు గురూజీ? బాగున్నామండి, స్వామివారి అనుగ్రహం. ఓకే. ముఖ్యంగా గురూజీ, మనం మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మానవ సంబంధాలు ముఖ్యంగా చూసుకుంటే, ఎందుకంటే ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో మానవ సంబంధాలు మొత్తానికి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు మానవ సంబంధాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటిది మనం తీసుకుంటే అండి, ప్రస్తుతం సమాజం అంతా కూడా డబ్బు వెనక పరిగెడుతుంది పూర్తి స్థాయిలో. ఎప్పుడైతే డబ్బు వెనకల పరిగెడుతూ ఉంటుందో మానవ సంబంధాలు కావచ్చు, మానవ విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. మనకు పెద్దల కాలంలో ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేటువంటి కాలం ఉండేది, లేదా ఒక కుటుంబ గౌరవానికి సంబంధించినటువంటి కట్టుబడి ఉంది. ప్రస్తుతం అవన్నీ కూడా కనపడట్లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం, వింటున్నాం, కనపడుతున్నటువంటిది. అయితే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు మెరుగు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మన కుటుంబం దగ్గరే ప్రారంభం అవ్వాలండి. మన కుటుంబంలో మనం, అంటే మన పిల్లలకు నేర్పించేటువంటి పద్ధతుల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఆటోమేటిక్గా మన ఇండ్లు బాగుంటే ఫస్ట్ పక్క వాళ్ళకి సలహాలు సమాధానాలు చెప్పచ్చు. ఇక్కడే కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. చాలా మారాలి ఈ యొక్క ప్రపంచం. ఓకే. సో నిజంగా చూసుకుంటే మీరు అంటే మానవ సంబంధాలే కాకుండా భార్య భర్తల సంబంధాల విషయంలో కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. తరచూ ఏదో గొడవ పడి ఎంతో కాలం అన్యోన్యంగా 100 సంవత్సరాలు జీవించాల్సినటువంటి ఏదైతే భార్య భర్తలు ఉన్నారో చిన్న చిన్న మనస్పర్ధలకు విడిపోతూ ఉన్నారు. దానివల్ల ఇటు కుటుంబం అటు కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఏంటి భార్య భర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి అసలు? సార్, ఒక్క విషయం, అంటే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళ యొక్క తగాదాలు పెరుగుతున్నాయి లేదా అన్యోన్యత తగ్గిపోతుందంటే ఫస్ట్ ఈగో ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ అంటే మన పెద్దల దగ్గర నుంచి తీసుకుంటే, లేదా శ్రీమద్ రామాయణం తీసుకుంటే, రామచంద్రమూర్తి సీతా అమ్మవారు ఉండేటువంటి విధానాన్ని చూసుకుంటే, మనందరం కూడా ఒక కళ్యాణం జరిగితే సీతారాముల్లాగా ఉండాలి అని వాళ్ళు ఎందుకు దీవిస్తారంటే, భర్తకు కష్టం వస్తే భార్య అండగా నిలబడింది, భార్యకు కష్టం వస్తే భర్తకు అండగా నిలబడ్డారు. అంటే నా కుటుంబం ఎప్పుడు కూడా, అంటే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తున్నటువంటి సమయంలో సీతా అమ్మ కూడా బయలుదేరింది. అంటే భర్తకు కష్టంలో నేను వెనకాల ఉండాలి అని చెప్పి. అదే రావణాసురుడు భార్యను ఎత్తుకెళ్ళిపోతే కొన్ని వేలాది మంది రాక్షసులని సంహరించి, రావణుని సంహరించి సీతమ్మ వారిని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. కష్టం అనేటువంటిది ఉన్నప్పుడు భార్యాభర్తలు వెనక ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. చిన్న చిన్న విషయాలకి, ప్రస్తుతం సమాజంలో చిన్న చిన్న విషయాలకు కూడా అన్యోన్యత అనేటువంటిది లోపించి ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా మనకి ఏం కావాలి, మనం గొప్ప అనేటువంటి విషయాలని పట్టుకొని పాకులాడుతూ ఉన్నారు ప్రస్తుత సమాజం. అవన్నిటికీ కూడా, అంటే వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జీవన విధానం అనేటువంటిది ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి స్థితుల్లో ఉంది. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి గ్రహించే లోపల ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయండి. తర్వాత ఏడిస్తేనో బాధపడితేనో రాదు కదా. అప్పుడు చాలా వరకు కూడా దయచేసి మేము కోరేది ఏంటంటే, దాంపత్య జీవితంలో మనం ఎప్పుడైతే అంటే అన్యోన్యత అనేటువంటిది కావాలనుకుంటామో బంధాలకు విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇస్తే ఖచ్చితంగా అయినటువంటి సక్సెస్ వస్తుంది. ఓకే. సో స్వామీజీ, మీరు ఎక్కడి వారు, అసలు ఏంటి మీ ప్రస్థానం ఏంటి అసలు? సరే, మాది సొంతం ఊరు వచ్చేసి అనంతపురం జిల్లాలో కునుకుంట్ల అనేటువంటి గ్రామం అండి. ఓ, మాది అనంతపురం జిల్లా. అక్కడ నుంచి నేను
అహోబిల మఠంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. అహోబిల మఠంలో. అహోబిల మఠంలోనే. ఉమ్. దాంట్లో భాగంగానే భద్రాచలానికి వచ్చాను. సుమారు 15 సంవత్సరాలు అవుతుంది నేను భద్రాచలం వచ్చి ఇక్కడే ఉంటున్నాను. భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి గిరిజన పద్ధతులు పూర్తిగా భద్రాచలం సరౌండింగ్ అంతా కూడా పూర్తిగా గిరిజన ప్రాంతం. అవును. ఆ గిరిజన ప్రాంతంలో మన సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం గురించి చాలా జాలీగా ఆనందంగా సాగిపోవలసిన జీవితాల్లో ఈ ఒత్తిళ్ళు, ఈ మానసిక రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే జీవిస్తున్న కాలానుగుణంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులే. దీని నుంచి బయటపడాలంటే ఏంటి మార్గం? అంటే ప్రస్తుతం సమాజంలో ఎలా ఉందంటే అండి, జాలీగా ఎంజాయ్ చేయాలి లేకపోతే ఇలా ఉండాలి అనేటువంటి దాంట్లో చాలా వరకు ఇళ్లలో కష్టపడేటువంటి విధానాన్ని మర్చిపోతున్నారండి. ఎప్పుడైతే మనం కష్టపడి ఉద్యోగం చేసి దానికి సంబంధించినటువంటి ఫలితం అనుభవిస్తే మనం అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం తీసుకోవచ్చు. మన కుటుంబ జీవన విధానం చాలా బాగుంటుంది. అవన్నీ లేకోకుండా ఏదో రకమైనటువంటి అశాంతికి లోనవ్వడానికి కారణం ఏంటంటే మనం కష్టపడి పనిచేయడం అనేటువంటి చాలా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే మన కష్టం తగ్గుతుందో మన ఆశలు పెరుగుతుంది. మన ఆశలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా జీవన విధానం అన్నీ కూడా మారుతుందండి. అంటే సమాజంలో ఎప్పుడు మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది చాలా తగ్గినప్పుడు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఫస్ట్. అదేవిధంగా మనం పనిచేసేటువంటి బద్ధకం వదిలేసి పనిచేయడం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మన జీవన స్థితిగతులు మారుతాయండి. అవన్నీ ఎప్పుడైతే మారుతాయో మన కుటుంబం బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా డబ్బే ప్రధానంగా పరిగెత్తేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బతకడానికైతే ఎంతో కొంత డబ్బు అవసరమే కదా గురించి? ఖచ్చితంగా కావాలి. బతకడానికి డబ్బు కావాలి. అలా అని చెప్పి పని చేసేటువంటి శక్తి కూడా మన దగ్గర ఉండాలండి. అంటే చాలామంది పని చేయకోకుండా డబ్బు రావాలి అనేటువంటి దాంట్లోనే ప్రస్తుత సమాజం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మనం 10 రూపాయలు పని చేస్తే 20 రూపాయలు లాభం కోరుకోవాలి, తప్పలేదు. 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు రావాలంటే అది ఆర్థికమైనటువంటి స్థిరత్వం అనేటువంటిది రాదు. ఆర్థికమైనటువంటి అంటే మన యొక్క ఆలోచన విధానం కూడా అది తప్పైపోతుందండి. ఇది ప్రస్తుతం జరిగేటువంటి సమాజంలో. డబ్బు కావాలి జీవన విధానానికి. విలాసాలకు అలవాటు పడితే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావాలు అన్నీ మారిపోతున్నాయండి. ప్రస్తుతం విలాసాల వల్లనే సగం సమస్యలు ప్రారంభమవుతుంది. విలాసాలు అనేటువంటివి లేకపోతే జీవనం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదండి. అది ఇంకా చూసుకుంటే కన్న తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని కంటాం, వాళ్ళ రాతలను మనం కనలేం కాబట్టి పిల్లల్ని కంటాం, వాళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, వాళ్ళని ప్రయోజకులు చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా అవిశ్రాంతం శ్రమిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలు లాస్ట్కి వచ్చేసరికి మాకు ఏమి ఇచ్చారు మీరు అనే ఒక మాట మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనివ్వడమే గొప్ప వరంగా భావించాలి. అటువంటిది మీరు మాకు ఏమి ఇచ్చారు అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది పిల్లల నుంచి. చాలా ఇళ్లల్లో అంటే ఫస్ట్ పెంపకంలో సమస్య ఒకటి. మన పిల్లలకి ఎలా ఇప్పుడు ప్రస్తుత కాలంలో పెంచేటువంటిది విధానం ఎలా తయారైందంటే వాడి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచేస్తున్నారు. బాగా ఏది కావాలంటే అది ఇచ్చి మామూలుగా మన పెద్దలు ఎలా చెప్పేవాళ్ళంటే 7-8 సంవత్సరాల దాకా వాళ్ళని చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచాలి. 8 సంవత్సరాల నుంచి కొంచెం అంటే క్రమశిక్షణగా పెంచాలి. 18 సంవత్సరాలు అంటే 12 నుంచి 18-20 సంవత్సరాల దాకా ఒక పని చేసేటువంటి వ్యక్తితో ఎలా పని చేయిస్తుంటామో మనం అలాగా ఒక కూలీగా ఒక బానిసలాగా అంటే వాడికి విధానం ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అనేటువంటి జీవన అంటే క్రమశిక్షణ అనేటువంటిది పెద్దల కాలంలో బ్రహ్మాండంగా పెంచేవాళ్ళండి. ప్రస్తుతం అలా ఏం లేదు. అంటే పూర్తిగా వాడు ఏది అడిగితే అది ఇవ్వడం. ఫస్ట్ వాడికి ఫోను, కెమెరాలు, తర్వాత బండ్లు ఇలా ఇష్టం వచ్చినటువంటి విధంగా పెంచుతున్నారు. అంటే వీళ్ళకు 10,000 రూపాయల జీతం వచ్చినప్పటికీ కూడా వాడి పెంచే విధానంలో ఎంత డబ్బు అయినా అప్పులు చేసి మళ్ళీ పెంచుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత మా నాన్నగారు ఏం కష్టపడ్డారు, నాకు ఏమి ఇచ్చారు అనేటువంటిది వదిలేశాడు. నా జీవనానికి మా నాన్నగారు ఇంత కష్టపడ్డారు కదా అనేటువంటిది లేవండి. నాకు నువ్వు ఎందుకు కష్టపడి సంపాదించి డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. చాలా మంది అంటే తల్లిదండ్రులకు జీవన విధానంలో ఆ క్వశ్చన్ ఎదురవుతుందంటే ముందు మనం చేసినటువంటి తప్పులు కూడా కారణం ఒకటి ఫస్ట్. రెండోది ఏంటంటే అలా లేకోకుండా కూడా మన జీవనానికి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు బాట వేశారో చాలామంది పిల్లల్లో క్రమశిక్షణ అనేటువంటిది లేకపోవడం ఫస్ట్, అది ఆటోమేటిక్గా సగం సమస్యలకు దారితీస్తుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం
పుట్టినప్పటి నుంచి వాళ్ళు మనకి చేసినటువంటి సేవలు నువ్వు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని అవి వెలకట్టలేవండి. అంత వెలకట్టలేనటువంటివి ఇచ్చినప్పుడు ఈ యొక్క జీవనాన్ని బాగుపరుచుకునేటువంటి తెలివితేటలు ఇచ్చినప్పుడు బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది. అవన్నీ వదిలేసి ఏదో రకమైనటువంటి విలాసాల కోసం ఇవన్నీ క్వశ్చన్స్ అండి. గురూజీ, మీరు ఎక్కడో అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి అక్కడ మీరు పౌరేయచు నేర్చుకుని ఈ భద్రాచలం పుణ్యక్షేత్రం దాకా వచ్చి ఇక్కడ మరి అద్భుతమైనటువంటి, అంటే ఇది ఒక ఏజెన్సీ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గిరిజన హరిజన వాళ్ళు. ఇక్కడ మీరు ఒక మంచి కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని ఎన్నో విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. మీ సేవలన్నీ తెలుసుకుని మేము చాలా దూరం నుంచి వచ్చి మీ గురించి తెలుసుకుందామని వచ్చాం. ఎందుకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అహోబిలం మఠంలో మీరు ఒక ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నటువంటి వారు. ఇక్కడ దాకా వచ్చి ఈ క్షేత్రం పెట్టాలని, ఇక్కడ సేవలు అందించాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను ఇక్కడ భద్రాచలంలోనే ఒక అహోబిల మఠం అర్చకున్నా అండి. ఇక్కడ భద్రాచలంలో కూడా మఠం ఉంది. ఓకే. శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి ఒక వ్యవస్థ. అంటే మనం చాలా మందికి సమాజంలో ఎలా ఉంటుంది, ఒక ఆలయానికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, ఆలయంలో ఏదైనా పూజ జరిగితే ఆ పూజకి సంబంధించినటువంటి డబ్బుని మనం డొనేట్ చేయడం ఇలా ఇస్తూ ఉంటాం. అంటే భగవంతుడి యొక్క ఆలయం వైభవం బాగుండాలి, మరి భక్తుడి యొక్క క్షేమం కూడా ఉండాలి కదా, అంటే భక్తుడు అనేటువంటి వాడు కూడా బాగుండాలి కదా అనేటువంటి సంకల్పంతో మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి 2017 సంవత్సరంలో రోజు గుడికి వచ్చేటువంటి భక్తుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ సమయంలో అతని దగ్గర డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే మనకు తెలిసినటువంటి కొంతమంది భక్తుల్ని సంప్రదించి అతనికి వైద్యం చేయించడం అలా చేసాం. ఆ సమయంలో మన అనుకునేటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనం ఏం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ నృసింహ సేవా వాహిని. అంటే భక్తుడు క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్. తదనంతరం అది ఏమవుతుందంటే ధర్మ పరిరక్షణ, సనాతన సాంప్రదాయాలు, హిందూ మత ప్రచారం కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా చిన్నగా ప్రారంభం చేస్తూ 2019, 2021 సంవత్సరంలో కరోనా విపత్కర పరిస్థితి ప్రారంభమైనప్పుడు కొన్ని వేల లక్షలాది మందికి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా గోదావరి వరదలు 2021 సంవత్సరంలో ఈ ప్రాంతం మొత్తం ముంచిపడేసిందండి పూర్తిగా. ఆ సమయంలో కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తూ కొన్ని గిరిజన గ్రామాల్లో నార్మల్ అన్ని గ్రామాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేసామండి. అంటే ఇక్కడ అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేసినటువంటి మా యొక్క సంకల్పం భగవంతుడు విన్నాడు చాలా గట్టిగా. ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా చేరువ అవ్వాలి అనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యగా మనం చూసాం, అంటే ఏదైతే పూరి జగన్నాథ్ రథయాత్ర మనం చూసాం, ఆ గోపురం పైన ఉన్నటువంటి ఆ యొక్క జెండా దాని దిశ మారింది, అది వ్యతిరేక దిశలో ఉంది. దానివల్ల ఏమన్నా దుష్ప్రభావం ఉండేది అవకాశం ఉంది? అది ఎందుకు మారిందంటారు? కారణం ఏంటంటే పూరి జగన్నాథ స్వామివారి యొక్క గాలి గోపురం పైన ఆ యొక్క జెండా అనేటువంటిది పూర్తి స్థాయిలో అంటే గాలికి వ్యతిరేక దిశలో వీగుతుంది అంతే. అంటే ఎప్పుడు కూడా అలానే వీస్తుందండి. అంటే గాలి ఇలా వస్తే దానికి ఆపోజిట్ వేవ్లో ఉంటుంది అని చెప్పి మనకు చెప్తుంటారు. అది ఎక్కడ దిశ మారడం అలా కాదు, అది మంచిదే, దాని యొక్క ప్రభావం అలా ఏం కాదు. ఆ క్షేత్రం అనేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం పూరి జగన్నాథ స్వామివారు. జగన్నాథుడు అనేటువంటిది ఇప్పుడు మనం అయితే ఎలా అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్య దైవంగా భావిస్తాము, పూరి అనేటువంటి క్షేత్రంలో ఆ ఒరిస్సా ప్రజలంతా కూడా వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా జగన్నాథుడిని భావించి పూజ చేసుకుంటారండి. చాలా అంటే సాక్షాత్తు పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పేటువంటి క్షేత్రంలో ఒకటి జగన్నాథ స్వామివారు. అక్కడ ఆ క్షేత్ర విశేషాలు అంటే అక్కడ భగవంతుడు జీవ పదార్థం ఉంటుంది అని చెప్పి ఆషాఢ మాసంలో 2వ రోజు అద్భుతమైనటువంటి రథయాత్ర జరిగేటువంటి క్షేత్రం జగన్నాథ క్షేత్రం. మనం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం అది. ఓకే. సో మేము విన్నాం చాలా. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే శివలింగాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక అంటే క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు ఒక దుష్ప్రభావ కారణంగా కాలిపోతే ఎవరైతే ఆ చర్చి ఫాదర్ యొక్క గృహం ఉందో వాళ్ళ ఇంటి ముందే కూర్చుంటే కూడా కనీసం ఆ గృహంలో కూడా అతన్ని రానివ్వకుండా మీకు వేరే వాళ్ళ ద్వారా సాయం అందుతుందని చెప్పేసి ఆ చెట్టు కిందనే వాళ్ళు ఉంచిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళకు గృహ నిర్మాణం చేయించడం జరిగింది. అదేవిధంగా అదే ఊరిలో ఒక శివాలయంలో దొంగలు పడితే ఆ దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తి
దొంగిలించి పారిపోతుండగా ఆ ఆలయంలోనే మరణించడం జరిగిన తర్వాత ఆ ఆలయాన్ని ఇక్కడ ఏదో శక్తి ఉందని చెప్పి పూర్తిగా మూసేసిన తర్వాత మీరు ఎంతో ధైర్యంగా చాకచక్యంగా వెళ్ళి ఆ ఆలయాన్ని మళ్ళీ ఓపెన్ చేయించి విశేషమైనటువంటి పూజలు అందిస్తున్నారు. ఏంటి ఎన్ని అసలు అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలామంది చెప్పారు అక్కడ ఒక పాము తిరుగుతుంది, మీరు వెళ్ళొద్దని చెప్పినాక కూడా మీరు అన్నీ ఎవరి మాటలు లెక్క చేయకుండా వెళ్ళి మొత్తం ఆ చెట్లను నరికి ఆ గుడిని శుద్ధి చేసి పూజలు చేయిస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చర్ల మండలంలో ఆరుకొత్తగూడెం, మీరు చెప్పేటువంటి ఆరుకొత్తగూడెం అనేటువంటి ఊరికి దగ్గరలో దానవాయిపేట అనేటువంటి గ్రామం. అది ఒక క్రిస్టియన్ ఇల్లుకి సంబంధించిన ఎండాకాలంలో కాలిపోయిందండి. కాలిపోయినప్పుడు మాకు అంటే ఇక్కడ ఇలా పత్రికల్లో తెలిసి వారికి ఏదైనా సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అంటే ఏ కులము ఏ మతం అనేటువంటిది అక్కడ తెలియదు మాకు. వారికి చేయాలి అనేటువంటి సంకల్పంతో మనం ఇక్కడి నుంచి కిరాణా సామాన్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఆ ఇచ్చినప్పుడు కూడా అతను ఫలాని మతం అని మాకేం తెలీదు. ఇచ్చిన తర్వాత అతను అడిగాడు, మీరు ఇంకా ఏమైనా కావాలా మీకు అని అడిగితే అతను చెప్పినటువంటిది ఏంటంటే, స్వామి ఎప్పుడు కూడా ఈ తాటాకులతోటి ఇల్లు వేసుకోవడం ఏదో ఒకటి ప్రకృతి విపత్తులు వస్తేనే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే వెంటనే మా భక్తుల్ని కొంతమంది సంప్రదించి వాళ్ళకు కొంచెం రేకులు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆ రేకులు మేము ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు మాకు, ఆయన వేరే సంబంధించినటువంటి మతం వాళ్ళండి, వాళ్ళకు మరి మీరు చేస్తారా అంటే, ఇందులో కష్టంలో ఉన్నటువంటి వాడికి మతంతో పని లేదు కదా, కష్టంలో ఉన్నటువంటి వాడికి మతంతో పనే ఉంది, ఆకలి వాడికి అన్నం పెట్టాలి, అదే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, మేము చేస్తామని చెప్పాం. అంటే మేము చేసినప్పుడు కూడా అక్కడ చాలామంది చాలా ఆనందపడ్డారు. తర్వాత వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబం జీవన విధానాలు అన్నీ మారాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు అన్నారు, అంటే ఇలాంటి వాడికి కదా మనం ఏదైనా చెప్తే మన ఊర్లో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఏదైనా బాగు చేసేటువంటి అవకాశం ఉంటుందేమో అని అడిగితే, ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము అడిగి ఏం జరిగింది అంటే, శివలింగాపురం అనేటువంటి ఒక చిన్న ఊరండి, పైన ఒక కొండపైన శివాలయం ఉంటుంది. సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం దొంగతనం చేస్తూ ఒక ఆయన చనిపోతే అప్పటి నుంచి ఆలయం బంద్ చేశారు. మేము పూజ చేసుకోవాలనుకున్నా కూడా భయం అవుతుంది, అక్కడికి వెళ్తే ఎవరైనా చనిపోతారు అనేటువంటి భయం ఉంది చాలా మంది. అలా భయమే అక్కర్లే, భగవంతుడు ఏం శాడిస్ట్ కాదే, ఎందుకు చంపుతాడు మనల్ని, మనం వెళ్దాం రండి అంటే కూడా చాలా మంది ఈ సాయంత్రం పూట ఎందుకండి ఈ సమయంలో వద్దులేండి, మంచి జరగడానికి ఉదయం అయితే సాయంత్రం అయితే వెళ్దామని వెళ్తే ఆ ఆలయం అంతా కూడా పూర్తిగా పాడుపడిపోయింది. ఆ కొండపైనకి వెళ్ళడానికి కూడా దారి లేకపోతే చిన్నగా కొంచెం ఏర్పాటు చేసుకొని వెళ్ళాం. వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చేయాలంటే మనం నలుగురితోటి అవ్వదని చెప్పి మా భక్త బృందం నృసింహ సేవావాహిని భక్త బృందాన్ని అంతా కూడా ఆరుకొత్తగూడెం గ్రామ ప్రజలందరినీ కూడా సహకారం తీసుకొని పూర్తిగా ఆలయాన్ని ఒక రోజు వెళ్ళి పూర్తి శుభ్రం చేసేసి ఆ శ్రీచక్రంతో ఉంటుందండి శివాలయం, చాలా అద్భుతంగా ఉంటుంది శివలింగం కూడా. అక్కడ వెళ్ళి అక్కడ పూజలు ప్రారంభం చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగకుండా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అంటే భగవంతుడు అనేటువంటి వాడిని పరిపూర్ణ విశ్వాసంతో మనం పూజ చేస్తే భగవంతుడు అనేటువంటి వాడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఇప్పుడు అని. సో ముఖ్యంగా నేను ఒక విషయం అడగదలుచుకున్నాను స్వామి, అంటే మామూలుగా పూజారులే పూజా కైంకర్యాలు చేయాలి, ఎందుకంటే మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులే ఇవన్నీ కూడా చెయ్యాలి. ఏదైనా ఒక పెళ్లి జరిపించడం కానీ ఒక పూజ చేయించడం కానీ ఏదైనా కూడా అది మీకే చెందింది అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మంత్రోచ్చారణ నేర్చుకుని అన్నీ కూడా గుళ్ళో అర్చనలు చేసే విధంగా మీరందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అది గిరిజనులని కాదు, హరిజనులు కాదు, అందరికీ చేయిస్తున్నారు. ఏంటి అసలు ఎలా 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 చేయాలనిపించింది మీకు? అంటే ఇక్కడ మనం నృసింహ సేవావాహిని ద్వారా చేసేటువంటి కార్యక్రమాల్లో పురాతన ఆలయాలని పునరుద్ధరణ చేసుకుంటూనే అన్యమతాల యొక్క ప్రభావంతో మతం మారినటువంటి వాళ్ళు చాలా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళకు చిన్న దేవతా మందిరాలు నిర్మిస్తున్నామండి. ఆ దేవతా మందిరాలు నిర్మించేటప్పుడు చాలామంది దగ్గర నుంచి మాకు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ దేవతా మందిరాలు నిర్మించిన తర్వాత మీరు ఆలయంలో అర్చకులను పెడతారా, ఆలయ అర్చకులను పెడితే మీరు ఎవరి జీతం ఇవ్వాలి ఫస్ట్, అంటే వాళ్ళ యొక్క జీవన విధానానికి ఇబ్బంది అవుతుంటే మళ్ళీ ఈ ఆలయ అర్చకులను పెట్టి వాళ్ళకు 10-15 వేలు జీతం ఇవ్వాలంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని మీరు ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తాను అని చెప్తే చాలామంది గిరిజన ప్రాంతంలో కావచ్చు, హరియాణా ప్రాంతంలో చాలామంది వచ్చారు. వాళ్ళకి మా మంత్రాలు నేర్పించి వాళ్ళ పూజా విధానం అంటే ప్రతినిత్యం కూడా వాళ్ళు పూజ చేసుకునేటువంటి విధంగా ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా నేర్పించి చాలా గిరిజన గ్రామాల్లో ఉండే చిన్న చిన్న మందిరాల్లో వాళ్ళే పూజా విధానాన్ని వాళ్ళకి నేర్పించామండి. అంటే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. ఫస్ట్ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది, అన్యమత ప్రభావం అనేటువంటిది తగ్గుతుందండి, దాని తగ్గుతుంది నిజంగా. కానీ మంచి ఆలోచన,
బట్ అందరూ కూడా పౌరహిత్యం నేర్చుకునే అవకాశం దక్కుతుంది ముందుగా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదండి ఫస్ట్. అవును. దాని ద్వారా ఏమవుతుందంటే వీడు మతం మారేటువంటి వాడి దగ్గరకు కూడా వీడే వెళ్ళి ఇలా కాదయ్యా మన ధర్మం ఇది అని చెప్పేటువంటి అవకాశం ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో అంటే ఒక గిరిజనుల్ని మీరు ఒక విపత్కర పరిస్థితుల్లో భుజం మీద తీసుకువెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి ఆ గుళ్ళో అతను ఉంచి అతని చేతే పూజా కైంకర్యాలు చేయించడానికి ఏంటి ప్రధానమైనటువంటి కారణం? ఇది అంటే దేనికి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? దీని నుంచి మీకు విమర్శలు ఏమి రాలేదా? ఇది 2019 సంవత్సరంలో జరిగిందండి. మునివాహన సేవ అని దాని పేరు. ఈ మునివాహన సేవ అనేటువంటిది ఏంటంటే శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామి ఆలయానికి దగ్గరగా తిరుప్పాణాల్వార్ అనేటువంటి ఒక ఆయన ఉండేటువంటి వారు. ఆయన ఒక హరిజన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను అతను తుంబురా ఇలా నాటుతూ చాలా అద్భుతమైనటువంటి సంగీత పాడేవాళ్ళు. అయితే ఒక ఆలయ అర్చకుడు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఇతను అడ్డం వెళ్తే అతన్ని ఏదో తిట్టాడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయా, క్షమించండి తప్పైంది అని పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆలయానికి తీర్థం తీసుకొని శ్రీరంగం కావేరీ నది నుంచి శ్రీరంగానికి రంగనాథ స్వామి వారి దగ్గరికి వెళ్తే ఆ రంగనాథ స్వామి అంతా కూడా బాధపడుతున్నారు. ఇతను రాయితో కొట్టాడు అతన్ని. రాయితో కొట్టడం వల్ల అతను దెబ్బ తగిలింది. ఈ దెబ్బ రంగనాథ స్వామి వారికి తగిలింది. అంటే అంత పరమ భక్తుడు ఆయన. రంగనాథ స్వామి వారిని ఈ ఆలయ అర్చుడు అడిగితే నువ్వు ఒక ఆయన్ని కొట్టావు కదా, పరమ భాగవతోత్తముడు అతను, ఆయన నువ్వు కొట్టావు, ఆ బాధ నాకు తగులుతుంది అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరుపానా నువ్వు రా ఒకసారి, భగవంతుడు నిన్ను చూడాలంటే నేను రానయ్యా, నేను దూరంగా ఉండేవాడిని, నేను రాను అని చెప్తే నువ్వు నడవద్దయ్యా, నేను నీ భుజాన్ని వేసుకొని వెళ్తా అని చెప్పి ఆ భుజం పైన తీసుకొని వెళ్ళి ఆలయంలో శ్రీరంగనాథ స్వామి వారిని దర్శనం చేయించారు. అమలనాది పిరాణ అని మనకు దివ్య ప్రబంధంలో 10 శ్లోకాలు ఉంటాయి రంగనాథ స్వామి యొక్క వైభవం పాడినటువంటిది. ఆయన హరిజన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మనందరం కూడా చాలామంది చెప్తుంటాం ఈ మధ్యకాలంలో కుల వివక్ష ఉందో ఇంకోటి ఉందో అని. అప్పట్లోనే లేదు. అప్పట్లోనే ఇలా ఉంటే సాక్షాత్తు ఆలయ అర్చకుని ఆయన తీసుకొని వెళ్ళి అమలనాది పిరాణ అనేటువంటి దాన్ని ఈ రోజు కూడా దివ్య క్షేత్రాల్లో తిరుమల దగ్గర నుంచి శ్రీరంగం అన్ని క్షేత్రాల్లో కూడా దాన్ని నిత్యం పారాయణం చేస్తున్నారు. ఒక హరిజనుడు చెప్పినటువంటి దాన్ని పారాయణం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కడో సమాజంలో చిన్నవి ఇప్పుడు కులానికి ఇంత అంటే తలాకు ఒక గంటడు అని చెప్పి ఒక సామెత ఎక్కడో జరిగేటువంటి దాన్ని అందరిపైన ఉంది. అలాంటివి ఉండకూడదు, అలాంటివి లేవు అని చెప్పడానికి మేము కూడా ఒక హరిజనుడు కావాలంటే తీసుకొని వెళ్ళి ఆలయ దర్శనం చేయిస్తాము అనేటువంటి దాంతో చాలా మంది అడుగుతుంటారు కదండి, మీరు కూడా దూరం పెడతారా దగ్గర పెడతారా ఇలాంటివన్నీ. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి అనేటువంటి దాంతో మేము చేసినటువంటి కార్యక్రమం మునివాహన సేవ. ఖమ్మంలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర మేమే భుజాలపైన తీసుకొని వెళ్ళి ఆలయ దర్శనం చేయించాము. ఓకే. ఏమైనా విమర్శలు వచ్చాయా మీకు? తప్పకుండా వస్తాయి సార్. అంటే మంచిని ఎప్పుడు కూడా ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి మనిషికి. అంటే మామిడి పళ్ళు ఉన్నాయి చెట్టుకి, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఏ కాయ లేదు దానికి, ఎవడు పట్టించుకోవడానికి. ఈ లోకంలో మంచి చేయాలన్నా ప్రాబ్లమే. అంటే మంచి చేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చేయలేనటువంటిది ఇంకోరు చేసేటప్పుడు ఖచ్చితంగా వాడిపైన విమర్శ ఉంటుంది. చేయాలి కాబట్టి చేస్తే కూడా తెలుసు కదా, అంటే వీడు చేయట్లేదు కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి విమర్శ చేయాలి. ప్రస్తుతం సమాజంలో అందరికీ ఇది అప్లికబుల్. అది ముఖ్యంగా చూసుకుంటే యువతలో చాలా నైరాశ్యం పెరిగిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో. ప్రతి చిన్నదానికి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుంటే 10వ తరగతి ఫెయిల్ అవుతానేమో ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవడం. అదేవిధంగా ఒక ఉద్యోగి రకరకాల కారణాలతో స్ట్రెస్కి గురయ్యో ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాం. అంటే బిజీ లైఫ్లో ఒక మనిషి ఆనందంగా హాయిగా ఎటువంటి చీకు చింత లేకుండా జీవించాలంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మన దగ్గర ఆత్మవిశ్వాసం అనేటువంటిది పిల్లల్లో తగ్గిపోతుందండి. ఫస్ట్ ధైర్యం. ఓకే. మనం ఇది సాధించగలము అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే కోల్పోతున్నామో ఇవన్నిటికీ కారణం అండి. మనకు నార్మల్గా వచ్చిన ఉదాహరణ చెప్పుకుంటే మనకు బల్బు కలిపెట్టినట్టు వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ ఏదో పేరు చెప్తారు కదా, ఆయన కూడా స్కూల్కి వెళ్ళి సాధారణమైనటువంటి జీవనం గడిపినటువంటి వ్యక్తే. ఆయన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, చీత్కారాలు అన్నీ పొంది ఈనాడు బల్బును కనిపెట్టినటువంటి మానవుడు. సరే, ఆయన సంబంధించినటువంటి దాంట్లో అవి కూడా దాంట్లో కనిపెట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి చూశారు, ఆయన కూడా చూశారు. ఆయన ఎంతో మానసికమైనటువంటి ధైర్యంతో ఈరోజు మనం వాడేటువంటి చాలా ఉపకరణాల్లో అది కెమెరా ఇలా ఎన్నో రకాలైనటువంటి దాంట్లో అంటే కనిపెట్టేటువంటి దాంట్లో ఆత్మవిశ్వాసంతో ఆయన నేను కింద పడ్డాను మీద పడ్డాను కొన్నిసార్లు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతనే అవన్నీ వచ్చాయండి.
అలాంటప్పుడు మనం సాధారణంగా అంటే ఒక కుటుంబంలో సాధారణంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని పిల్లలు ఎప్పుడు పొందుతారంటే ఎవడైనా చేయూతనిచ్చే వాళ్ళు ఒకటి ఉండాలి ఫస్ట్ మన దగ్గర. అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యం ఫస్ట్, నేను ఇది సాధించాలి, ఖచ్చితంగా పట్టుదలతో నేను సాధించాలి, నా కుటుంబానికి నేను ఉపయోగపడాలి, సమాజానికి నేను ఉపయోగపడాలి అనేటువంటిది మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాడు యోగ్యుడవుతాడండి. అంటే చిన్న చిన్న కష్టాలకు కూడా మనం ఇబ్బంది పడితే, చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొనేటువంటి వాళ్ళు సమాజంలో ఈనాడు చాలామందికి కాళ్ళు లేక చేతులు లేక ఉండేటువంటి వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఉన్నారండి. మనకు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని కోల్పోతున్నారు సమాజం. యువత ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు వస్తే వాళ్ళు బాగుపడతారండి. బద్ధకం అనేటువంటిది వదిలేకోకుండా నువ్వు రాత్రి అంతా ఫోన్ పట్టుకొని చూస్తూ పొద్దున్నే వాళ్ళకి వచ్చి మన స్కూల్లో ఎగ్జామ్ రాస్తే వాడు ఏం పాస్ అవుతాడు? నీ దగ్గర ఒక కసి ఉండాలి, ఒక భగీరథ ప్రయత్నం ఉండాలి. అవన్నీ చేసిన తర్వాత నువ్వు కింద పడితే అప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఆ తప్పును నేను ఎలా సరి చేసుకోవాలి. అంటే తప్పు చేయనటువంటి వాడు మానవుడు ఎవడు ఉండడు కదా. దాన్ని మనం సరి చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు పొందుతాం. అవన్నీ కూడా సరి చేసుకోకుండా రాత్రికి రాత్రి నేను చిటికేస్తే అద్భుతం చేయాలి అంటే ఆటోమేటిక్ కింద పడతాం. ఈ మధ్య అందరూ కూడా అదే పోకడల్లో వెళ్తూ ఉన్నారు. నైట్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలనుకుంటున్నారు. ఓవర్ నైట్ స్టార్ ఎప్పుడు కూడా ఆ రోజు స్టార్ అవ్వచ్చేమోనండి, దాన్ని నిలబెట్టుకునేటువంటి దానికి కూడా ధైర్యమే కావాలి. మళ్ళీ ఖచ్చితంగా నువ్వు స్టార్ అయిన తర్వాత కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ దగ్గర ధైర్యం ఉండాలి. మనం చేసేటువంటి విధానంలో అద్భుతమైనటువంటి సామర్థ్యం కలిగి ఉంటేనే అక్కడ నువ్వు నిలబడగలవు. స్టార్ అయిన తర్వాత కూడా పడిపోయినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది చూస్తున్నాం, అవునా? రాత్రికి రాత్రి స్టార్లు అయినటువంటి వాళ్ళు మళ్ళీ రాత్రికి రాత్రి జీరో అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఇబ్బందికరమైన ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కానీ సరే స్లోగా స్టడీగా రన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే యువతలో అంటే వాళ్ళు అనుకున్న రంగాలలో వాళ్ళు రాణించాలంటే యువత ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు ఏంటి? ఎందుకంటే మీలాంటి వారు అద్భుతంగా ఎన్నో గొప్ప విషయాలు అందరికీ చెప్తున్నారు, అందులో చాలా అద్భుతమైన సారాంశం ఉంటుంది. సో ఈరోజు యువత పెడదారులు పట్టకుండా ఒక సన్మార్గంలో నడవాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలంటే మీరిచ్చే సలహాలు ఏంటి? మనం చాలామంది అంటే బాగా ఎవరైనా ఎదుగుతున్నారనుకోండి, ఎవరైనా వాళ్ళని చూసి మనం అందంగా వీడు చాలా ఎదుగుతున్నాడు అని అనుకోండి, ఈర్ష. అసలు ఎదుగుడానికి వాడేం చేస్తున్నాడో వీడు ఆలోచించడండి ఫస్ట్ ఒకటి. రెండో విషయం ఏంటంటే మనం సూర్యుడితో మనం ఎప్పుడైతే పోటీ పడతామో, సూర్యుడితో యువత ఎప్పుడైతే పోటీ పడుతుందో ఖచ్చితంగా సాధిస్తాడండి వాడు. ఎప్పుడంటే తెల్లవారుజామున లేచేటువంటి అలవాటు వీడి దగ్గర ఉండదు ఫస్ట్. అంటే పొద్దున్నే లేచి నిద్ర అనేటువంటిది పొద్దున్న ఎప్పుడైతే నిద్ర లేచి మన జీవనానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే నీ దగ్గర కరెక్ట్ అయినటువంటి ఆలోచన విధానం వస్తుందో అద్భుతంగా ఎదుగుతాం. ఫస్ట్ ఎదగడానికి ముందు నీ దగ్గర బద్ధకం వదిలేయాలి కదా. మనం సాధించాలంటే నీ దగ్గర ఉండేటువంటి బద్ధకాన్ని వదిలేయాలి, సాధించాలనేటువంటి కసి రావాలి, సాధించడానికి సంబంధించినటువంటి నీ దగ్గర విషయం ఉండాలి. ఇవేమీ లేకోకుండా ఎవరో ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఎదుగుతున్నారు. ఇప్పుడు అంబానీలు, ఆదానీలు ఈ మధ్యకాలంలో వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మనం అందరం మాట్లాడుతున్నాం కదా. 5,000 కోట్ల రూపాయలు సార్, అంబానీలు, ఆదానీలు 5,000 రూపాయల కోట్లు కాదు సార్, వాడు 50,000 కోట్లు పెళ్లి వేసుకున్నా కూడా మనకు వచ్చిన నష్టం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించారు ఫస్ట్. 5,000 కోట్ల రూపాయలతోటి వాడు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఎంతమందికి పని ఇచ్చారు ఫస్ట్. మనం నార్మల్గా ఒక పెళ్లి చేస్తే మన ఇంట్లో పెళ్లి చేస్తేనే ఒక 10 మంది బతుకుతున్నారు కదా. మరి 5,000 కోట్లతో పెళ్లి చేసినప్పుడు ఎన్ని కుటుంబాలు బతికి ఉండాలి? నార్మల్గా ఆలోచిస్తే ఎన్ని వందల కుటుంబాలు బతికి, ఎన్ని కుటుంబాలు కాదు, ఎన్ని వందల కుటుంబాలు బతికి ఉండాలి. అది కూడా 3 నెలల పాటు ఒక ఈ సామాజిక మాధ్యమాలు 40-50 రోజుల నుంచి వాళ్ళు భోజనాలు పెడుతున్నారని చెప్పాం. ఆ భోజనాలు తినేటువంటి వాళ్ళు కావచ్చు, ఆ భోజనం వండే వాళ్ళు కావచ్చు, ఆ పేపర్ పరిశ్రమ, లేకపోతే కెమెరా వాళ్ళు కావచ్చు, పూల డెకరేషన్ కావచ్చు, అక్కడ సెట్టింగ్ వేసే వాళ్ళు కావచ్చు, కొన్ని వందల కుటుంబాలు బతికే కదా. మరి దాన్ని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? అసలు మనం నార్మల్గా ఉండేటువంటి వాళ్ళే ఒక 10 లక్షలు 20 లక్షలు పెళ్లి చేస్తేనే కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. మరి వాళ్ళు చేస్తే ఎన్ని కుటుంబాలు బతుకుతాయి? వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బే కదా అది. ఈ దేశంలో కష్టపడి వాళ్ళు కూడా ట్యాక్సులు కట్టినటువంటి డబ్బే కదా అది కూడా, వాళ్ళు ఫ్రీగా వచ్చినటువంటి. అలాగా మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలండి ఫస్ట్. మన వ్యక్తిత్వాన్ని పెంచుకోకుండా మనం ఏది కూడా సూర్యుడితోటో సమాజంతో మనం పోటీ పడుకోకుండా ఉంటే ఎలా సాధిస్తాం? యువత అనేటువంటి వాడు ఫస్ట్ ఖచ్చితంగా సూర్యుడితోటి మన జీవనంలో ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేవాలి. ఈ నిద్ర అనేటువంటిది లేవకోకుండా ఎప్పుడో ఉంటే అది ఆటోమేటిక్గా. ముఖ్యంగా మనం అంబానీ గారి వివాహ వేడుకల గురించి మాట్లాడుకున్నాం. మీరు అందులో అద్భుతమైనటువంటి ఒక మంచి చెప్పారు. ఒక 3 నెలల పాటు
ఆ పెళ్ళిని నమ్ముకుని ఎన్ని వందల కుటుంబాలు బ్రతికాయి అనేది. మీరు అందులో మంచిని వెతికారు, అందులో కూడా చెడుని వెతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్వామి. కారణం ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి జియో ఏదైతే ఉందో దాంట్లో తారీఫులు పెంచేసి, దాంట్లో రేట్లు పెంచేసి 1700 ఉన్నటువంటి సంవత్సరానికి గాను ఏదైతే రీఛార్జ్కి సంబంధించింది ఉందో దాన్ని 3000 రూపాయలు చేశారు. ఇవన్నీ ప్రజల సొమ్మే. ప్రజల డబ్బుని నువ్వు దోచుకుని నువ్వు 5,000 కోట్ల రూపాయల పెళ్లి చేస్తే అది ఎవరికి ఉపయోగం? అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎవరికి శ్రేయస్కరం? ఈ దేశంలో చాలామంది బీదాబిక్కి అనేక కుటుంబాలు, కొన్ని వందల లక్షల వేల కుటుంబాలు ఉన్నాయి. వారికి సహాయం చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. టారిఫ్లు అనేటువంటి ఇప్పుడు పెంచారు, ఓకే. టారిఫ్లు అనేటువంటి పెంచినప్పుడు మనం మారడానికి కూడా 100 రకాలైనటువంటి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అనుకున్నట్టు. సార్ ఇప్పుడు అంబానీలు ఆదానీలు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏడ్చేటప్పుడు సమాజానికి నువ్వేదో చేయాలి అనుకున్నప్పుడు నువ్వు చేయొచ్చుగా. ఫస్ట్ నువ్వు పక్కింటోడికి అన్నం పెట్టనప్పుడు కష్టపడేటువంటి నీ ఊర్లో ఉండేటువంటి ఒక ఆలయంలో ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళవు. నీ ఊర్లో ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు నువ్వు వెళ్ళి ఒక 5 కిలోలు బియ్యం ఇచ్చి నువ్వేదో సాయం చేయొచ్చు కదా. అంబానీ దాకా ఎందుకంటే దానికి అంబానీ ఆదానీలు ఏదో చేశారు అని మనం ఏడ్చే బదులు ముందు మనం ఎవరికి సాయం చేస్తున్నాం? ఫస్ట్ అంబానీలు ఆదానీలు కొన్ని వందల వేలాది మందికి జీవనోపాధి, లక్షలాది మందికి జీవనోపాధి ఇచ్చారు కదా. ఇప్పుడు అంబానీలు ఆదానీలని వెనకేసుకో రావడం ఏం లేదండి ఇందులో. మళ్ళీ చాలా మంది అనుకుంటుంటారు అంబానీలను ఆదానీలను అనుకుంటారేమో. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? లక్షలాది కుటుంబాలు ఉంటాయి కదా. వాళ్ళందరూ జీవిస్తున్నారు కదా. మరి వాళ్ళందరికీ జీతాలు వాడే కదా ఇచ్చేది, మీరేమి ఇవ్వట్లే కదా. ఫస్ట్ ఆ జీతాలు ఇచ్చేటువంటి వాడు ఎలా పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు అనుకోండి, అందులో 5,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. నీకేంటి నష్టం? నీ మీద వేసాడు అంటున్నావు కదా. నువ్వు వాడద్దు అసలు. నువ్వు జియో వాడుతున్నావు కదా, నువ్వు జియో వాడే అక్కడ పెరిగిందని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి వాడకు. ఫ్రీ నెట్ కావాలి మనకి, అర్థమైందండి. మనకు సౌకర్యాలన్నీ కావాలి. ఇంతకు ముందు నెలకి కామన్ గా మనం జియో గురించి మాట్లాడితే ఇంతకు ముందు నెల మొత్తం మీద 1 GB డేటా ఉండేది, 276 రూపాయలు ఏదో ఉండేది మనకు తెలిసి. ఒకసారి ఏదైనా ఓపెన్ చేస్తే ఏదైనా డౌన్లోడ్ అయితే కష్టం అని చెప్పి మళ్ళీ ఆఫ్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు 2 GB సరిపోవట్లేదు, 10 GB 25 GB కూడా వేసుకొని వాడుతున్నాం. ఇవన్నీ ఎవరిచ్చారు? ఫస్ట్ మనకు అలవాటు చేశారు కదా, ఒక వ్యవస్థ అనేది అలవాటు చేశారు కదా. అలవాటు చేశారు, దానికి మనం బానిస అయ్యాం కాబట్టి వాడు పెంచాడు. మనం బానిస అవ్వకపోతే వాడు ఎందుకు పెంచుతాడండి? ఫ్రీ జియో ఇచ్చినట్టు మనం తీసుకున్నాం కదా, మనం వాడాం కదా, మనం మాట్లాడడానికి రైట్ లేదండి దాని విషయంలో. ఓకే. సో అందులో మనం మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే ఏంటంటే వచ్చిన అతిరథ మహారాజులందరికీ కోట్ల రూపాయలతో వాచీలు గిఫ్ట్లుగా ఇవ్వడం, రకరకాలు చేశారు. ఇవన్నీ డబ్బు దుర్వినియోగం అయిందనేది చాలా విమర్శలు వచ్చాయి. మన సాధారణమైన ఇళ్లలో పెళ్లి చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మనం, వాళ్ళు కూడా ఇచ్చారేమో, నాకు తెలియదు అది ఇచ్చారనేటువంటిది ఇచ్చారు నాకు తెలియదు వాస్తవంగా. దుర్వినియోగం అయిందా సద్వినియోగం అయిందా అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ ఫస్ట్ ట్యాక్సా కాదా ఒకటి. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులే వెళ్ళారు, మామూలు వాళ్ళు ఎవరు పెళ్లికి వెళ్ళలేదు. చాలా మంది సోషల్ మీడియాలో మమ్మల్ని పిలవలేదు, మేము కూడా జియో కుటుంబం అని చెప్పి పెడుతున్నారు. అవన్నీ నార్మల్ విషయాలండి. ఓకే. సో గురుగారు, ముఖ్యంగా మీరు ఒక థాట్ తోటి ఏదైతే హిందూ సమాజాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ సాంప్రదాయాలని ఆచరిస్తూ అనుభవిస్తూ వారి యొక్క జీవన విధానం పొందాలని చెప్పేసి ఎక్కడికక్కడ గుడులని పునర్నిర్మాణాలు చేస్తున్నారు. ఏంటి ఈ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టారు? అంటే ఎక్కడికెక్కడ గుడులు నిర్మాణం చేయడం అంటే ఇక్కడ మేము ఫస్ట్ పురాతన దేవాలయాలు పాడుబడ్డవి ఏవైతే ఉంటాయో వాటిని మనం సరి చేస్తున్నాం అండి. అవును. రెండవది ఏంటంటే చాలా గ్రామాల్లో కనీసం భజన మందిరాలు కూడా లేకుండా ఉన్నటువంటి ఆలయాల్లో, విపరీతమైనటువంటి అన్యమత ప్రభావాలు అనేటువంటి ఎక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్న భజన మందిరాలు, మేము పెద్ద ఆలయాలు ఏం కట్టట్లేదండి, చిన్న భజన మందిరాలు అంటే పూజ చేసుకొని వాళ్ళు 10 నిమిషాలు కాలక్షేపం అంటే మంచి విషయాలు ఎప్పుడైతే మాట్లాడుకోవడానికి ఒక ప్రాంతం ఏదైతే కావాలో ఆ చిన్న భజన మందిరాలని నిర్మాణం చేస్తూ ఒక 10 మంది కలుసుకొని అక్కడ కూర్చొని భగవద్ విషయాలు అనేటువంటి చర్చించుకోవడానికి ఉండాలి ఒకటి అనేటువంటి దాంతో మనం గిరిజన గ్రామాల్లో ప్రారంభం చేసాం. అది వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్తుందండి. ఓకే. ఈ మధ్యకాలం మనం చూసాం గురూజీ, మీరు కూడా విన్నారు, చూశారు, మీరు కూడా నాకు తెలిసి రియాక్ట్ అయ్యే ఉంటారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి గుళ్ళ మీద దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, రథాలు
తగలబెట్టినటువంటి నేపథ్యం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూసాం. అన్యమత ప్రచారం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రబలుతుంది. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో మొత్తం భారతదేశంలో కూడా అన్యమత ప్రచారం ఎక్కువగా కొనసాగుతుంది. దీన్ని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? మీలాంటి గురువు గారు సెలవిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సరే, అన్యమత ప్రచారం అనేటువంటిది విస్తృతంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా చాలా హిందూ సంస్థలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఒకటి ఫస్ట్ అన్యమత ప్రభావం పెరగడానికి ముందు డబ్బు కారణం. ఫస్ట్ డబ్బే కారణం. డబ్బే. ఎందుకంటే డబ్బు ఎందుకు కారణం అని చెప్తున్నాం అంటే వాళ్ళ దగ్గర విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ప్రభావంతో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మన దేవాలయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దర్శనం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే అన్ని డబ్బులతోటే ముడిపడి ఉంటాయి. ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఒక యాడ్ కూడా వస్తుంది. ఒక ఆయన ఏమో నేను అక్కడికి వెళ్తున్నానంటే వెళ్ళరా అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక దగ్గరికి వెళ్తానంటే నేను గుడికి వెళ్తానంటే నాకు 500 కావాలి నాన్న అని అడుగుతుంటాడు. ఆయన 500 ఎందుకు నా గుడికి వెళ్ళాలంటే అక్కడ పార్కింగ్కి డబ్బులు కావాలి, లేదా దేవాలయం దర్శనానికి డబ్బులు కావాలని. అంటే ఒక సాధారణమైనటువంటి వాడు ఆలయానికి వెళ్తే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా అనేటువంటి భావన ఒకటి ఫస్ట్. లేదా ఖర్చు పెడుతున్నాం. కానీ అన్యమతాల్లో ఏమవుతుందంటే ఫస్ట్ ముందు వాళ్ళకి డబ్బు ఎలాగా వేస్తున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దోచేసుకుంటున్నారండి. దశమ భాగాల ప్రభావంతో ప్రమాణ తీసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే చదువు ఉండదో, ఎక్కడైతే ఎలా ఉండదో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నారండి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది పట్టణాలకి అన్ని దగ్గరికి విస్తరిస్తుంది. మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, భారతదేశం మొత్తం కావచ్చు, చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క పని ఎక్కువ చేస్తున్నారు. మన దగ్గరికి ఏమవుతుందంటే నిధులు తక్కువ, చేసేటువంటి వాళ్ళపైన విమర్శలు ఎక్కువ. ఇప్పుడు హిందూ సంఘాలు ఏదైనా చాలామంది అన్ని మతాల పైన కొట్లాడుతుంటే మన హిందువులు వెనక పట్టుకొని వస్తుంటారు. వీడికి ఎక్కువైంది అందుకే పోతున్నాడు, లేదా ఇంకా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ చాలా జాగ్రత్తగా గట్టిగా ఉంటారు. మన దగ్గర ఎవరైనా కష్టపడాలి అంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువైపోతాం. దీని యొక్క ప్రభావం చేతి ఇంకొంచెం పెరుగుతుంది తప్ప గతం కంటే పోల్చుకుంటే ప్రస్తుతం తగ్గుతుంది అని మేము అనుకుంటున్నాం. చాలా చాలా మందిలో అవేర్నెస్ వస్తుందండి. అంటే క్రైస్తవుల్లో కూడా ఇవన్నీ వీళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా అబద్ధాలు అనేటువంటిది పెరుగుతుంది వాళ్ళలో. చాలా మంది చర్చిలకు వెళ్ళేటువంటి తగ్గించారండి. గతానికి పోలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా పెరిగింది అనిపిస్తుంది స్వామి. అంటే మీరు గతానికి పోల్చుకుంటే ప్రస్తుతం తగ్గుతుందండి. తగ్గుతుంది. భగవంతుడి దయ వల్ల ఇంకా తగ్గాలి. ఎందుకంటే మీరు కాపాడినటువంటి ఏదైతే కుటుంబం ఉందో ఆయన కూడా ఒకప్పుడు క్రిస్టియన్ గా ఉండి కూడా ఇప్పుడు ఈ రోజు వెనక్కి మారారు. అదొక మంచి అద్భుతం నిజంగా. మేము అట్లా తెలుసుకున్నాం దాన్ని. సుమారు ఒక 5,000 కుటుంబాలను వెనక్కి తీసుకొని వచ్చామండి. ఇప్పటిదాకా ఒక 5-6 సంవత్సరాల్లో ఒక 5-6 వేల కుటుంబాలని వెనక్కి తీసుకొని వచ్చాం. గర్వాపసి చేసాం. ఓకే, సో చాలా అద్భుతం నిజంగా స్వామిజీ. ముఖ్యంగా చూసుకుంటే మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందాక మనం అనుకున్నాము అంటే ఏదైతే ఒక పూజ జరిపించే మొత్తం అంతా కమర్షియలైజ్ అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే ఒక పిల్లవాడు 500 ఇవ్వమని అన్నాడు. నిజంగా మరి ఏమి ఆశించకుండా ఇంత సేవా కార్యక్రమాలు మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఇంత ట్రస్ట్ని దాదాపుగా ఈ నరసింహ సేవా సమిత వాహిని సేవా వాహిని ఈ సంస్థను నడపాలంటే నిజంగా కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని గోవులు మీ పరిరక్షణలో హాయిగా ఆనందంగా వాటి అరుపులు ఏంటంటే చాలా చక్కగా శ్రవణానందంగా ఉంది. ఇదే కాకుండా మీరు ఏరువక కార్యక్రమం ద్వారా కూడా చాలా ఎడ్లను కూడా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంత సేవ ఎలా చేయగలుగుతున్నారు ఏమి ఆశించకుండా? మీ మీద విమర్శలు రాలేదు? ఎలాంటి విమర్శలు? సార్, శ్రీనృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థలో కొన్ని వేలాది మంది నృసింహ భక్త కుటుంబం ఉన్నారండి. శ్రీనృసింహ సేవావాహినిలో ఈ భక్త కుటుంబం యొక్క పూర్తి సహకారంతో మాత్రమే ఇది నడుస్తుంది. ఫస్ట్ అంటే మా దగ్గర ఏమీ పెద్ద మీరు అన్నట్టుగా లక్షలు కోట్ల రూపాయలు ఏవీ లేవు. మా నృసింహ సేవావాహిని ట్రస్ట్ అకౌంట్ భద్రాచలంలోని ఆంధ్ర బ్యాంకులో ఉంటుంది. దాంట్లో లక్షలాది రూపాయల డబ్బులు కూడా ఏం లేవు. మా దగ్గర లక్షలాది మంది భక్తులు ఉన్నారు. మేము ఏం కార్యక్రమం చేస్తున్నాం, ఆ కార్యక్రమానికి సరిపడినటువంటి ద్రవ్యం కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులకు కావచ్చు, ప్రతి దానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారండి ఇప్పటిదాకా కూడా. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం లేవు ఇప్పటిదాకా. విమర్శలు అంటారా, నేను ఇందాక చెప్పినట్టు మామిడి పళ్ళు ఉంటే చెట్టుకు రాలేస్తారు. మామిడి పళ్ళు ఏం లేకపోతే ఆ చెట్టును కూడా ఎవరు ముట్టుకోరు. అది కామన్గా జరుగుతూనే ఉంటే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మంచి చేస్తున్నాను అనేటువంటిది నేను నమ్మాలి, నాతో ఉండేటువంటి భక్తులు నమ్మాలి. ఖచ్చితంగా మంచి జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇందాక మనం ఒక సందర్భంలో గుర్తుకొచ్చింది, రాముడు నిజంగానే సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అంతమందిని ఎందుకు సహాయం కోరేటంటారు? ఎందుకంటే ఇందాక సందర్భం వచ్చింది, నేను ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అంటే ఆయన కూడా దేవుడే, ఎందుకు సహాయం కోరాల్సి వచ్చింది? రామచంద్రమూర్తి అనేటువంటి వ్యక్తి నేను దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ ఒకటి అంటే రాముడు అనేటువంటి వాడు చక్రవర్తి అయ్యే కంటే ముందు అడవులకు వచ్చాడు. అడవులలో వనవాసం చేస్తూనే
ఎక్కడ కూడా ధర్మం తప్పకోకుండా ఆయన యొక్క జీవన విధానం అంతా కూడా ఉంది. ఆయన అంటే స్నేహబంధానికి విలువ ఇచ్చి సుగ్రీవుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, జాంబవంతుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అంటే మానవుడు ఎలా ఉండాలి అని చెప్పడానికి భగవంతుడు రామావతారం ఎత్తాడు ఫస్ట్. అంటే నేను నీకు ఏదైనా చేస్తే నువ్వు నాకు ఏదైనా చేస్తాం కదా ఒకటి ఫస్ట్. కానీ ఇందులో ఎక్కడ కూడా రాగద్వేషాలు అనేటువంటివి లేకుండా, నేను గొప్ప, నేను దేవుడు, నేను భగవంతుడు ఏం లేకుండా ఒకరి సహాయం తీసుకొని, అంటే కోతులతో కూడా ఒక ఏమంటారు వారధిని కట్టి లంకకు వెళ్ళి రావణాసురుని జయించాడు కదా భగవంతుడు. ఇందులో ఎక్కడ కూడా తారతమ్యాలు అనేటువంటివి లేవు ఫస్ట్ ఒకటి. అంతే కదా, నేను దేవుడు కాబట్టి నేను చెప్పాను మీరు చేయాలి అని ఏమి భగవంతుడు ఆదేశించలేదు. భగవంతుడికి కష్టం వస్తే మేమంతా ఉన్నామని వీళ్ళందరూ చూయించారు. రామచంద్రమూర్తికి కష్టం వచ్చినప్పుడు మేమంతా కూడా మీ వెనకలు ఉన్నాము అని చెప్పారు. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే దేవుణ్ణి నేను రక్షించడానికే వచ్చానని చెప్పాడు భగవంతుడు. అంటే వీళ్ళిద్దరిలో అలాగా, అంటే భగవంతుడు ఎవరి సాయం తీసుకొని చేశాడు అని అనుకోవడం తప్పండి ఫస్ట్. ఓకే. సో ఎందుకంటే ఇది చాలా మంది అంటే రాముడు దేవుడే కదా, మరి ఒకరు సహాయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి ఆ ప్రశ్నకి ఈరోజు మీ సమాధానంతో నివృత్తి కలిగింది అనుకుంటున్నాను. రాముడు పాటించినటువంటి ధర్మం వల్ల దేవుడయ్యాడు ఆయన. ఓకే. మనం అర్జునుడిని చూసుకుందాం. అర్జునుడు బాణాలని, అస్త్రశస్త్రాలను అన్నింటిలో కూడా విల్లుని అన్ని వదిలేసి విలిపించారు. అదేవిధంగా మళ్ళీ అదే కురుక్షేత్ర సంగ్రామంలో అద్భుతంగా తన యొక్క పాత్రను పోషించారు. ఎందుకు వినిపించాల్సి వచ్చింది అసలు? అంటే మనం భగవద్గీత తీసుకుంటే, లేదా అంటే శ్రీకృష్ణార్జునుడికి సంబంధించిన విషయం ఉంటే, అర్జునుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఇంతమందిని అంటే మొత్తం అందరూ చుట్టాలి, ఎదురుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చుట్టాలి. వీళ్ళు 5 మంది, వాళ్ళు 100 మంది, కౌరవులు 100 మంది, అంతమందిని ఎదిరించడం అనేటువంటిది ఒకటి ఫస్ట్. అదేవిధంగా అర్జునుడికి సంబంధించినటువంటి చుట్టూ ఎదురుకునేటువంటి ఇంతమంది నా వాళ్ళందరినీ చంపి నేను రాజ్యం వెళ్ళాలా అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పినట్టుగా, అయ్యా వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, నువ్వు చంపకపోయినా వాళ్ళు చేస్తారు. ఫస్ట్ నీకు ఇది మనం చేసేటువంటి ధర్మయుద్ధం, ఈ ధర్మయుద్ధంలో నువ్వు చేయకపోయినా ఇది జరుగుతుంది అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా, అంటే మనం ఏదైతే భగవద్గీత చెప్తుందో నార్మల్గా భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి వాడు అర్జునుడు వెనకల ఉన్నాడు, నీకేం కాదు, నువ్వు లేవు, యుద్ధం చెయ్యి, తప్పనిసరిగా ఇది చేయాల్సినటువంటి ధర్మయుద్ధం అని చెప్పి భగవంతుడు చెప్పాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. ఈ పూర్తి పాఠంలో మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఫస్ట్ మనకు అండగా ఎవరున్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప పంచపాండవుల పక్కన ఎవరు లేరు. 5 మందే అంత కొన్ని వందలాది మందిని సంహరించారు. అంటే మనకు భగవంతుడు అండ అనేటువంటిది ఒకటి ఫస్ట్. అంటే మానసికమైనటువంటి ధైర్యం, నీకేం కాదు, నువ్వు చెయ్యి, నేను నీ వెనక ఉన్నాను. అంటే సాక్షాత్ పరమాత్మ యుద్ధం చేయొచ్చు కదా అక్కడ, కానీ నీ వెనకల నేనున్నాను, నువ్వు చెయ్యి, నడిపించేవాడు నేనున్నా కదా, నువ్వు చెయ్యను. అలాగే ప్రస్తుతం కూడా మనం ఏదైనా ఒక పని చేసే సమయంలో మన వెనకలు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం అద్భుతంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఇది సాధించుకొని రావడానికి మన వంతు ఎంత ప్రయత్నం అయినా చేస్తాం. అంటే మోటివేషన్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం మనిషికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. ఇప్పుడు మేమే ఉన్నాం, ఒక పెద్ద విపత్కర పరిస్థితి వచ్చింది, ఒక గ్రామంలో ఏదైనా చేయాలి, మనం నా ఒక్కడిగా నేను వెళ్ళి చేయాలంటే నేను కొంచెం ఇబ్బంది పడతాను. లేదయ్యా మనందరం ఉన్నాం, వెళ్ళి చేద్దామంటే ఆటోమేటిక్గా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అక్కడ పొందుతామండి. భగవంతుడు కూడా, కృష్ణ పరమాత్ముడు కూడా ఆ మోటివేషన్, నేను ఉన్నాను, నువ్వు చెయ్యి అని మనం అర్జునుడికి చెప్పాడు. ఓకే గురుగారు, మనం రామాయణం నుంచి కానీ భారతం నుంచి కానీ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? చాలా ఉన్నాయండి నేర్చుకోవడానికి. అంటే రామాయణం నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ సీతారాముల యొక్క అనుబంధం ఖచ్చితంగా ఎలా ఉండాలనేది అక్కడి నుంచి నేర్చుకోవాలి, అద్భుతంగా తెలుసుకోవాలి. లక్ష్మణుడు అనేటువంటి వ్యక్తి అంత సామ్రాజ్యం ఉన్నప్పటికీ కూడా రాముడికి సేవ చేయాలి అంటే అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అని చెప్పాడు. భరతుడు వచ్చేటప్పటికి రాముడే దేవుడు, అంటే ఆయన పాదుకలను పెట్టి అక్కడ అయోధ్యని పరిపాలించాడు ఆయన. శత్రుఘ్నుడు వీళ్ళందరికంటే గొప్పవాడు నాకు తెలిసి శత్రుఘ్నుడు. ఎందుకంటే గొప్పవాడు అంటామంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి సేవ చేశాడు లక్ష్మణుడు, రాముడి యొక్క పాదుకలు పెట్టుకొని సేవ చేసుకున్నాడు, ప్రజలందరికీ కూడా సేవ చేశాడు భరతుడు.
కానీ ఇవన్నీ ఏమీ లేకుండా భరతుడికి సేవ చేశాడు శత్రుఘ్నుడు. అంటే ఇవి అవన్నీ కూడా మానవులు అనేటువంటి వాడికి సేవ చేశాడు మాధవుడికి. అంటే అవన్నీ కూడా మాధవుడికి సేవ చేసినటువంటి విధంగా భావించి సేవ చేశారు మనందరం కూడా. అంటే అదేవిధంగా శ్రీమద్ భాగవతం అయినప్పటికీ కూడా మనం ఈ భారతం భాగవతంలో తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మం ఫస్ట్. ధర్మం, ఈ ధర్మం అనేటువంటిది మనం పట్టుకుంటే ఖచ్చితమైనటువంటి విజయాన్ని మనం పొందుతాం. ధర్మాన్ని వదిలేస్తే ఆ రోజుకు విన్ అవుతాం ఖచ్చితంగా, కానీ ఎప్పటికైనా అధర్మం వైపు అనేటువంటిది కింద పడిపోతుంది, అధర్మం అనేటువంటిది నశిస్తుంది. ఆ అధర్మం నశించినప్పుడు ధర్మం అనేటువంటిది ఆటోమేటిక్ 2 రోజులు లేట్ అవుతుంది ఖచ్చితంగా ఏదైనా, కానీ ధర్మం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అది ధర్మో రక్షిత రక్షిత. అవునండి. ముఖ్యంగా చూసుకుంటే స్వామిజీ, మన గత అంటే 2023 ఎలక్షన్స్ జరిగాయి. అంటే రాజకీయాలకు అతీతంగా కానీ కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. ఎందుకంటే చాలామంది విఐపీలు మీ ఆశ్రమం వైపు రావడం జరిగింది, మీ యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. మీరు ఎందుకంటే మంచి ఆస్ట్రాలజరు, ₹1 కూడా ఆశించకుండా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వారు. ఎందుకంటే వాటి ఆనవాళ్ళు, వాటి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి మేము కూడా గ్యారంటీ మేము టెలికాస్ట్ చేస్తాం. ఎందుకంటే మీ గురించి తెలుసుకుని వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను, ఎంతో నమ్మకంతో వచ్చాం. నిజంగా మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలుపుని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి. తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ చిన్న హోమాలు చేసుకుని వెళ్ళారు, చాలామంది విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ సంఖ్య పెరిగింది. సుమారు 37 మంది అభ్యర్థులు దాకా వచ్చారు, దర్శనం చేసుకున్నారు. అందులో ఒక్కరు ఓడిపోయారు. అందరూ గెలిచారు. 37 మందిలో ఒక్కరు ఓడిపోయారు, 36 మంది గెలిచారు. ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది వచ్చారు. స్వామివారి అనుగ్రహంతో అందరూ గెలుచున్నారు, ఇబ్బంది ఏం లేదండి. అంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే భగవత్ సంకల్పం ఇక్కడ ఫస్ట్ కల్పవృక్ష నారసింహుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం. అంటే ఇక్కడికి వెళ్తే ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా, ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది అనేటువంటి దాంతో వచ్చారు చాలా మంది, అందరూ గెలిచారు. ఓకే, నేను కూడా దానికి చేస్తుంటే స్వామివారి ఎదురుగా కూర్చున్నాను, ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అది అనుభవిస్తున్నాను లోపల. నేను చాలా నిజంగా అంటే నా మనసంతా కూడా భక్తి పరవశంతో మునిగి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇట్లా ఉంటుందా ఈ క్షేత్రంలో? అలాగా మీరు అంటే కామన్గా చాలా మంది ఇక్కడ కొన్ని వేల మంది ప్రతినిత్యం స్వామివారి దర్శనానికి వస్తుంటారు, ఫస్ట్ కల్పవృక్ష దర్శనానికి. ఈ సాలగ్రామం యొక్క శక్తి సాక్షాత్తు నృసింహస్వామి వారే ఇచ్చినటువంటి సాలగ్రామం. ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి గోమాత ఒక పక్కన, భగవత్ ప్రసాదితమైనటువంటి సాలగ్రామం ఒక పక్కన, ఇక్కడ 2 ఉన్నాయి. నేను నార్మల్గా మేము వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలామంది మాకు చెప్పినటువంటిది మేము అనుభవిస్తున్న ప్రత్యక్షంగా, భగవంతుడిని ఒక 10 నిమిషాలు ఇక్కడ ఖచ్చితంగా కూర్చొని భగవంతుడిని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా భగవంతుడి యొక్క స్పర్శ మనకు తెలుస్తుందండి. అంటే ఆ యొక్క అనుభూతి అనేటువంటిది, ఆ యొక్క ఆనందం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంత ప్రత్యక్షంగా ఉన్నాడు భగవంతుడు ఇక్కడ. అదే. సో ఇందాక చూసాము స్వామివారు, ఆంజనేయ స్వామి వారు, ఆయన ఏంటి స్వామి, ఆయన వృత్తాంతం ఏంటి? అంటే ఆయన కార్యసిద్ధి హనుమాన్. అంటే ఈ ఆశ్రమం ప్రారంభం సమయంలోనే వచ్చినటువంటి రాయి అండి అది. ఆ రాయి ఆశ్రమం ప్రారంభం అన్ని చోట్ల నిర్మాణంలో ఎక్కడైనా వాడదామని తెచ్చాం, దాన్ని ఎక్కడ కూడా సరిపోకపోతే ఒక పక్కన పడేసాం. దాన్ని తిరిగి బయటకు పంపించాలని చెప్పి ఎన్నిసార్లు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా అది బయటికి వెళ్ళకపోగా ఒక నృసింహ ఉపాసకులు వచ్చారు. ఏమయ్యా, స్వామి రాకముందే హనుమంతుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా వచ్చాడు, మీరేమో ఆయన బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఎలా వెళ్తాడు అని చెప్తే ఆయనకు అప్పుడు విశేషంగా అభిషేకం చేసి అక్కడ ప్రత్యేకంగా ఉంచారు. స్వామివారి రూపం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అవును. సో మంచి నిజంగా అంటే స్వామి ఇక్కడికి వస్తే నిజంగా ఆ యాదగిరి గుట్టుకెళ్ళినంత వైబ్రేషన్ కలుగుతుంది ఇక్కడ. అంటే భగవంతుడు సాక్షాత్తుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ మనం ఏం చెప్తే అది వింటాడు. మన ఆర్తితోటి పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఓకే, ఖచ్చితంగా అండి. ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ ముడుపులు కడుతున్నారు స్వామీజీ. నిజంగా అంటే ముడుపులకి అంత పవర్ ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చూసాం, చాలామంది భక్తులు పొద్దు నుంచి వస్తూ ఉన్నారు, ముడుపు కంపల్సరీ కడుతున్నారు. కోరిన కోరికలు డెఫినెట్లీ 32 రోజుల్లోనే తీరిపోతాయని చెప్పేసి కూడా పెద్ద ఇక్కడ బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఈ క్షేత్రంలో ముడుపు కడితే. అవునండి, నిజంగా అటువంటి జరిగినాయా? నమ్మొచ్చా? కొన్ని వందల వేలాది మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు, కొన్ని వందల వేలాది మంది స్వామివారికి ముడుపులు కట్టారు. ముడుపు కట్టినటువంటి వాళ్ళందరిలో కూడా మాకు తెలిసి ఇప్పటిదాకా మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళని మేము ఇంతవరకు వినలేదండి. స్వామివారిని 2010
23 డిసెంబర్ 10 సంవత్సరంలో ఇక్కడ ప్రత్యక్షంగా స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షలాది మంది స్వామివారి దర్శించుకొని ఉంటారు. ఎవరి దగ్గర కూడా మేము ఇంకా మాకు అవ్వలేదు అనేది. నీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ముడుపు కడితే నెరవేరుతుంది. సో మీరు అంటే ఈ చేతికి ఎముక లేదు అంటారు పెట్టే విషయంలో. ఎంతోమందికి అన్నదానం లక్షల మంది చేస్తూ ఉన్నారు. ఇంకోటి అసలు రోడ్డు మార్గం లేని ప్రాంతాలు, కొండ ప్రాంతాలన్నీ భద్రాచలం చుట్టుకున్నాయి. మనం చూసాం ముగ్గురు ప్రాంతాలు. అక్కడ దాకా వెళ్ళి మీరు సేవలు అందిస్తున్నారు, వాళ్ళందరికీ ప్రతి అన్నం పెడుతున్నారు. నిజంగా ఈరోజు వాళ్ళందరికీ ఒక పెద్దన్న పాత్రలో, ఒక తండ్రి పాత్రలో మీరు చేస్తున్నారు. ఏంటి, ఎలా సాధ్యం అవుతుంది ఇవన్నీ? అసలు ఎక్కడి నుంచి మీరు ఇవన్నీ సమకూర్చగలుగుతున్నారు? ఇది ఇందాక మీకు చెప్పాను, నృసింహ భక్త కుటుంబం అనేటువంటి. అంతే, నృసింహ భక్త కుటుంబం ద్వారానే ఇవన్నీ జరుగుతాయండి. మనం విఆర్పురం, కునవరం మండలాల్లో లాస్ట్ వరద వచ్చిన సమయంలో ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా కొన్ని వేలాది మందికి ఆహారం పెట్టాం. అది ఇప్పటికీ కూడా ఏదైనా వరద వచ్చి ఇబ్బంది జరిగితే ఫస్ట్ ఫోన్ మాకు ఇప్పటికి కూడా వస్తుందండి. అక్కడి నుంచి మాకేదో సాయం కావాలి, సహకారం కావాలి. ఇప్పటికి కూడా మనం అంతు ఈ మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా మనం వాళ్ళకి ఆహారాన్ని అందించాం. ఇక నిత్యాన్నదానం విషయానికి వస్తే భద్రాచలం రామచంద్రమూర్తి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, ఈ సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ప్రతినిత్యం కూడా కొన్ని వందలాది మందికి ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆహారం దొరుకుతుంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసి వెళ్ళొచ్చాను. ఓకే, ఈ క్షేత్రంలో ఒక విశిష్టత ఉందని బయట చాలామంది మాట్లాడుకుంటే విన్నాను నేను. మామూలుగా అయితే అమావాస్య రోజు మంచిది కాదు, అమావాస్య క్షుద్ర పూజలకి ఆనవాలుగా ఉంటుంది. అమావాస్య అంటే ఒక భయంకరమైనటువంటి ఇదిగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. సో అదే అమావాస్య రోజు మీరు స్వామివారికి ఇక్కడ అద్భుతమైనటువంటి పూజలు చేస్తారట. ఏంటి, ఎందుకు? ఇది అమావాస్య అనగానే క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ అనేటువంటిది ఒక మూఢనమ్మకం సార్. ఫస్ట్ అమావాస్య అనేటువంటిది జయతిథి ఫస్ట్. అంటే లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఆ రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అమావాస్యకి, మరి అంతే కదా. అవును, మరి దీపావళిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? నరకుణ్ణి చంపారు కాబట్టి, నరక చతుర్దశి జరిగింది కాబట్టి మనం జరుపుకుంటున్నాం. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని చంపేటువంటిది అమావాస్య అంట నేను. ఓకే, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి గ్రహ బాధల్ని తొలగించేటువంటిది అమావాస్య. అందుకోసమని ప్రత్యేకంగా స్వామి యొక్క సంకల్పం మేరకే ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి స్వామివారికి అభిషేకం. ఆ అభిషేకం అయిన తర్వాత స్వామివారి సన్నిధిలోని గోమాతల సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో మహాలక్ష్మి హోమాన్ని, అదేవిధంగా సుదర్శన హోమాన్ని, ఆయుష్ హోమాన్ని ప్రతి అమావాస్య రోజు చేస్తామండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ యొక్క అమావాస్య దర్శనం కోసం, ఇక్కడ అమావాస్య రోజు జరిగేటువంటి హోమం కోసం, అభిషేకం కోసం ముందు రోజు రాత్రి వచ్చి స్వామివారి సన్నిధిలో ఇక్కడ నిద్ర చేసి స్వామివారి సన్నిధిలో ఉండి మరుసటి రోజు హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే గరుడ పంచమి నాడు ఏదైతే మీరు సంతానం లేని వారికి ప్రసాదం ఇస్తారంటారు. ఆ ప్రసాదం తిన్న వారికి, ఆ ప్రసాదం స్వీకరించిన వారికి తప్పకుండా వారికి సంతానం కలుగుతుందనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక్కడ ప్రచారమేనా, నిజం ఉందా అందులో? సార్ ఇక్కడ ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు సాధారణమైన రోజుల్లోనే ముడుపు కట్టి స్వామివారికి సంబంధించి నివేదన చేసినటువంటి ప్రసాదం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మందికి సంతానమైంది. ఒకటి, ఈ మధ్యకాలంలోనే గతంలో అక్షయ తృతీయ రోజు విశేషంగా సంతానం కోసం హోమం చేశాం, సంతానం కోసం ప్రసాదం ఇచ్చాం. కొన్ని వందల వేలాది మంది పాల్గొన్నారు, వారి యొక్క ప్రసాదం తీసుకున్నారు. భగవద్ అనుగ్రహం చేత వాళ్ళందరూ కూడా చాలా మంది శుభవార్తలు చెప్తున్నారు మాకు. ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు 9వ తారీఖు అంటే గరుడ పంచమి రోజు ఎందుకు చేయాలి, గరుడ పంచమి రోజు మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ గరుడ పంచమి అనేటువంటి ఆరాధన జరిగితే, గరుడ ఆరాధన, వైనతేయుడు గరుత్మంతుడి ఆరాధన జరిగితే ఇంట్లో ఉండేటువంటి సర్పదోష ప్రభావాలు, పితృదోష ప్రభావాలు అనేటువంటివి తగ్గుతాయి. ఫస్ట్ సంతానానికి ఇబ్బంది అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ చాలామంది గర్భంలో అంటే గర్భలోపాల వల్ల కావచ్చు, మగవాళ్ళలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా సర్పదోష ప్రభావాలు, పితృదోషాల ప్రభావాల చేత ఎక్కువ అవుతాయండి. ఫస్ట్ అంటే మిస్క్యారేజ్ అవ్వడం కానీ, వాళ్ళకు నిలబడకపోవడం కానీ, చాలామందిలో ఆడవాళ్ళలో వివిధ రకాలైనటువంటి సమస్యలు కానీ, మగవాళ్ళలో సామర్థ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా గ్రహ ప్రభావంతో మాత్రమే ఏర్పడతాయని మేము నమ్మేటువంటి. అవన్నిటినీ కూడా పూర్తిగా పరిహారం చేసేటువంటి శక్తి కాలసర్పదోష నివారణ అనేటువంటిది జరిగితే తప్పకుండా వస్తుంది. అదేవిధంగా గరుత్మంతుడి ఆరాధన అంటే వైనతేయుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హోమం జరిగితే ఆ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పి మేము విశ్వసించి గరుడ పంచమి రోజు ప్రత్యేకమైనటువంటి హోమం అంటే గరుత్మంతుడికి ఇష్టమైనటువంటి విశేషమైనటువంటి క్షీరాన్న ప్రసాదాన్ని, స్వామివారికి విశేషమైనటువంటి పూజ,
హోమం నిర్వహించి ఈ సంతానం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆగస్టు 9వ తారీఖు జరుగుతుందండి. అంటే మీరు అన్నారు అది నిజమా కాదా అంటే, మీరు నేనేమంటారు అంటే ఆ రోజు నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ మేము అక్షయ తృతీయ రోజు కొన్ని వేలాది మందికి ఇచ్చాం. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాం మా దగ్గర ఉన్నటువంటి వరకు. ఎంతమంది తీసుకున్నారో ఎంతమందికి అయిందో మీరు తెలుసుకోవచ్చు. ఒకటి ఫస్ట్. రెండోది గరుడ పంచమి రోజు కూడా చాలామంది వస్తారు కదా, వాళ్ళ వివరాలు కూడా మీరు తీసుకోండి ఇక్కడికి వచ్చి. తప్పకుండా తీసుకున్న తర్వాత అది ఒక 6 నెలలో 3 నెలలో కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి, ఏమమ్మా అక్కడ మీరు ప్రసాదం తీసుకున్నారు కదా అయిందా కనుక్కోండి. మీరు పాజిటివా లేదా అనేటువంటిది మీరు చెప్పచ్చు. మేము చెప్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది 100%. ఆ రోజు గరుడ పంచమి రోజు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే తప్పనిసరిగా సంతానం అవుతుంది. మేము అంటే మొత్తం అంటే ఇది ఛాలెంజా ఇంకోట అంటే భగవద్ అనుగ్రహాన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు నమ్మే చేయండి, తప్పకుండా ఫలితం వస్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం కదా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడంటే మీరు పాటించేటువంటి పద్ధతులను బట్టి ఉంటుంది అని చెప్తాడు. ఖచ్చితంగా అయిపోతుంది, అద్భుతంగా నేను తెల్లారి సృష్టిస్తానని డాక్టర్ ఏం చెప్పడు. మరి భగవంతుడి దగ్గర భగవంతుడే కదా ఇచ్చేది, ఆ భగవంతుడు ఇస్తేనే జరుగుతుంది. నేను భగవద్ అనుగ్రహాన్ని మీకు ఇప్పిస్తాను రండి అని చెప్తున్నాను నేను. ఓకే, అది సో ఇది అందరికీ ఓపెన్ ఛాలెంజ్ 100%. 100%. ముఖ్యంగా చూసుకుంటే స్వామీజీ, కృష్ణ చైతన్య స్వామీజీ ఒక రక్ష కడితే ఆ రక్షకు తిరుగు ఉండదు, దానివల్ల ఎన్నో అద్భుత ఫలితాలు జరిగాయని నిజ నిరూపణ కూడా అయింది. ఏంటి ఆ రక్ష యొక్క విశిష్టత ఏంటి? మేము అంటే నృసింహ రక్ష కడతాం చాలా మందికి. ఆ రక్ష తీసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళ చుట్టాలకు తీసుకెళ్తారు, విదేశాలకు పంపిస్తుంటారు. స్వామివారికి సంబంధించిన కంకణం అంటే మేము ఒక 1 నెల రోజుల కాలం పాటు ఒక 4 మండల రోజులు దీక్షగాల ఉండి నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం, ప్రతిరోజు కూడా నృసింహ మంత్రం అనుష్ఠానం చేస్తుంటాం. గరుడ రంగాచార్య స్వామివారికి సాక్షాత్తు నృసింహుడు ఉపదేశించినటువంటి మంత్రం అది. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం. ప్రతి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేస్తాం. అంటే రోజు ఉండదండి పూజ, దీంట్లో రోజు పూజ చేసి కంకణం కట్టేటువంటి అలా కాదండి. అమావాస్య పర్వదినం రోజు మాత్రమే దానికి ప్రత్యేకంగా మేము 1 నెల రోజుల కాలం పాటు ఏదైతే అనుష్ఠానం చేశామో ఆ మంత్రశక్తిని ఆ రక్షలోకి ధారణ చేస్తాం. ఆ రక్షని మాత్రమే మేము కట్టడం జరుగుతుందండి. దాంతో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, అది గురుజీ మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరన్నా ఇంత చిన్న సహాయం చేస్తేనే విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. సో ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, ఎటువంటి సోషల్ మీడియాని మీరు వాడకుండా, ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా అనేది బాగా ఉధృతంగా నడుస్తున్నటువంటి కాలం ఇది. అవునండి. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మీరు చాలా గోప్యంగా, చాలా రహస్యంగా ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే ఇంత మంచి చేసిన వారు మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి తెలియాలి కదా, కానీ అయినా కూడా ఏదో మారుమూల తెలుస్తూ ఏదో దేశం నుంచి కానీ ఏదో ప్రాంతం నుంచి కానీ వస్తూ ఇక్కడ చాలామంది నిద్ర చేస్తూ మీ యొక్క హోమాన్ని దర్శించుకుంటూ ఇక్కడ వాళ్ళు ముడుపు కట్టి మీ రక్ష పొందుతున్నారు. చాలామంది నిద్ర కూడా చేస్తూ ఉన్నారు. అవునండి. ఎలా సాధ్యం అంటే ఇక్కడ సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండడం అని కాదు, ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిందండి. కానీ సాలగ్రామం యొక్క వైభవం మా దగ్గర ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఆ నోట ఈ నోట పడి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా ఎక్కువ వెళ్తుంది. మీరు ఆ నోట అయినట్టు తెలుసుకొని మీరు కూడా మీరు వచ్చారు. అక్కడ విషయం ఎలా ఉందంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడమో గోప్యంగా ఉండడమో కాదు. ఇక్కడ మాకు జరిగేటువంటి అంటే ఇక్కడ ఉండేటువంటి పనిని మేము ప్రత్యక్షంగా మేము అదే పనిగా పెట్టుకొని అది స్వామి యొక్క సేవ, మాధవుడి యొక్క సేవ, మానవుడి యొక్క సేవ చేసుకుంటూ మా పనిలో మేము ఉన్నామండి ప్రత్యేకంగా. అవును, విస్తృత ప్రచారం అనేటువంటిది జరగాలి అనుకున్నప్పుడు భగవంతుడి సంకల్పం అది. ఆయన ఇప్పుడు సంకల్పించాడు విస్తృతంగా వెళ్ళాలి అని, వెళ్తున్నాం అంతేనండి. ఓకే, నాకు తెలిసి ఇదివరకు బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో శూద్రులను కానీ దళితులను కానీ ఎవరు కూడా గుళ్ళోకి కూడా అనుమతించలేనటువంటి పరిస్థితి ఉండేది. మీరు వాళ్ళందరికీ అతీతంగా డిఫరెంట్గా ఉన్నారు స్వామీజీ. మీరు వాళ్ళనే హక్కులు చేర్చుకుంటున్నారు, వాళ్ళనే మీరు ప్రేమగా దగ్గరికి తీసుకుని వాళ్ళ చేత మీరు అద్భుతమైనటువంటి అర్చనలు పూజలు స్వామివారికి చేయిస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి అసలు? అంటే పెద్దల కాలంలో కూడా అంటే దూరంగా పెట్టారు, ఇంకోటి పెట్టారు అనేటువంటి దాన్ని కొంచెం అంటే ఒకవేళ అలా ఉంటే అది కరెక్ట్ కాదేమో. అండ్ ప్రస్తుతం సమాజంలో అయితే అట్లా దూరంగా ఉండేటువంటి వ్యవస్థ అయితే లేదండి. ఇప్పుడు లేదు. ఒకవేళ ఉన్నా అది తప్పు. ఫస్ట్ ఒకవేళ ఉంటే కూడా అది ఉండకూడదు, ఖచ్చితంగా తప్పు.
అంటే శ్రీ మహావిష్ణువు అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క దేవుడు పరమాత్మే. అన్నమాచార్య స్వామివారు చెప్తాడు, అయ్యా రాజు ధనికుడు కానీ లేకపోతే బీదవాడు కానీ రాజు బంటు తేడా ఏమి ఉండదు, ఎవరికైనా ఒకటే ఎండ, ఎవరికైనా ఒకటే భూమి, ఎవరికైనా చనిపోయినప్పుడు ఒకటే భూమిలోనే మనల్ని పాతి పెడతారు. అలాంటి దగ్గర అంటే తందనానాయి అనే ఒక పాట ఉంటుంది అన్నమాచార్య కీర్తనలు, అంటే మామూలుగా ఎవరైనా ఒకటే అని చెప్పి ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తులం మేము ఒకటి. అదేవిధంగా ఆదిశంకరాచార్య స్వామి వారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా ధర్మ ప్రచారంలో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఉన్నతిని చాటుకొని బ్రహ్మాండంగా వెళ్ళారు. ఆ యొక్క సిస్టమ్, ఆ యొక్క ఆచారాలని మనం పాటించాలి అనుకున్నప్పుడు చెప్పే వరకు కాదు, చేయడం కూడా మన అవసరం. అంటే చెప్తే నీతిలో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ నీతిని మనం ముందు పాటించిన తర్వాత ఇంకొకరికి చెప్పాలి. ఫస్ట్ ఆ నీతిని మేము పాటిస్తూనే నలుగురికి ప్రచారం చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే స్వామి, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు ఆ పితృ కార్యక్రమాలు చేయడం కామన్గా చూస్తుంటాం. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మీరే పెద్ద కొడుకుగా మారి పితృ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి దానికి ఎందుకు అలాగా? ఎందుకంటే దీనికి కూడా రకరకాల విమర్శలు మీకు వచ్చుంటాయి. ఎందుకంటే ఎవరెవరో సంబంధించి మీరు చేయడం ఏంటనేది ఎలా దీన్ని మీరు ఛేదించారు? 2018 సంవత్సరం అనుకుంటాండి నాకు తెలిసి. మేము ఆలయంలో ఉన్నప్పుడు ఒక కుటుంబం ఆడపిల్లలు మొత్తం ఒక ముగ్గురు నలుగురు ఆడపిల్లలు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. తండ్రి గారు చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరో పక్కన వాళ్ళు చేశారు. అంటే 10 రోజులు ఇవన్నీ కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి శ్రాద్ధం చేయాలి అనే సమయంలో వాళ్ళ మధ్యలో ఏదో క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ ఉండి వాళ్ళు ఆ సంవత్సరీకాన్ని చేయడానికి వాళ్ళు నిరాకరించారు, చేయలేదు. నా దగ్గరికి ఆ సమయంలో వచ్చారు వాళ్ళు. నా దగ్గరికి ఆ సమయంలో వచ్చి, స్వామి ఇలా జరిగింది, మేము కొడుకు ఎవరు లేకపోవడం వల్ల ఇలా చేయలేకపోతున్నాం, దాన్ని ఏదైనా ఇంకొక రకమైనటువంటి విధానం ఉందా అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాస్తవంగా కూడా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, అంటే శ్రాద్ధం చేయడానికి కూడా ఇలా ఉంటాయా అని అనిపించి, ఇబ్బంది ఏం లేదమ్మా, తప్పకుండా నేనే చేయిస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు, వాస్తవంగా నాకు కూడా అది నా సబ్జెక్ట్ కాదు, అయినప్పటికీ కూడా చాలా బాధ అనిపించి మేము చేయిస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంవత్సరీకం చేశాం. అప్పుడు మాకు ఒక అనిపించింది, అప్పుడు ఆ సమయంలో అనిపించిన విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు? అంటే ప్రతిరోజు చేయాలంటే మనం కూడా చేయలేం కదా. మహాలయ పక్షాలోని సంవత్సరంలో భాద్రపద మాసంలో 15 రోజులు ఉంటాయండి. ఆ సమయంలో అయితే మనం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అనే సంకల్పంతో అది జరిగిన సంవత్సరంలో మా భక్త బృందానికి చెప్పాం, ఇలా చేద్దామయ్యా అని చెప్పగానే నాకు సుమారు ఆ సంవత్సరం ఒక 250 మంది పేర్లు వచ్చాయండి. మా వాళ్ళందరికీ ఇలా చేయాలి బాధేసింది. అంటే ఇంతమందికి జరగట్లేదు ఆ కార్యక్రమాలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి కదా. బాధ అనిపించి వెంటనే ఆ సంవత్సరం మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకంగా నారాయణ హోమం, రుద్రహోమం, తర్పణము, శ్రాద్ధము చేయించామండి. చేయించిన తర్వాత ఇలా జరిగింది అని పెట్టాక ఆ కుటుంబాలన్నీ కూడా మరుసటి సంవత్సరానికి వాళ్ళ ఇంట్లో మార్పులు కనపడ్డాయి ఖచ్చితంగా. అలా వచ్చిన తర్వాత చాలా కుటుంబాలు అట్లనే పెరిగి కొన్ని ఇప్పటి కాలంలో ఏమైందంటే, మాకు అది సుమారు ఒక 10 మంది బ్రాహ్మణులను పెట్టి ఆ 15 రోజులు కూడా ప్రతినిత్యం కూడా, అంటే వాళ్ళకి ఏదైతే శాస్త్రబద్ధంగా కార్యక్రమం ఉంటుందో, అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎలా చేసుకుంటున్నాడో ప్రతి ఒక్కరికి కూడా అలా జరగాలి అని 15 రోజులు కూడా పూర్తిగా మహానారాయణ హోమం, మహారుద్రహోమం, తర్పణము, శ్రాద్ధము, శ్రీమద్ భాగవత పారాయణం, ఇవన్నీ కూడా ప్రతి 15 రోజులు కూడా వేద పారాయణం అన్నీ కూడా చేసి ప్రత్యేకంగా అద్భుతంగా కొన్ని వేలాది మందికి తర్పణము, శ్రాద్ధ కార్యక్రమాలు గోదావరి నదీ తీరంలో చేస్తున్నామండి. అలా సుమారుగా మహాలయ పక్షాలు 2018 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కూడా 15 రోజుల కాలం పాటు అత్యద్భుతంగా చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతోటి మనం ఈ యొక్క పితృకార్యాలు చేస్తున్నామండి. చాలా కుటుంబాలు, అంటే ఈ యొక్క పితృకార్యాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో, ఎవరైతే చేయలేక మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వాళ్ళు చాలామందికి కూడా ఇది ఒక చాలా సువర్ణ అవకాశం నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు చేయలేక ఇబ్బంది పడడం, కొంతమంది అయితే వివిధ నగరాల్లో ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండి చేయలేకపోవడం, కొంతమంది అయితే అంటే అన్ని చేయడానికి అవకాశం ఉన్న అక్కడ బ్రాహ్మణులు లేకపోవడం, ఏదో వివిధ కారణాల రీత్యా చాలామంది ఈ మహాలయ కార్యక్రమాలు చేయలేకపోవడం, తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడం, వీళ్ళందరికీ కూడా మనం ఒక వేదిక చేయాలి, ఒక వేదిక ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాలు జరగాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేశాం. చాలామందికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మందికి కూడా ఈ 15 రోజులు కూడా
తర్పణం, శ్రాద్ధం, మహానారాయణ హోమం చాలా అద్భుతంగా, అంటే ఇంత శాస్త్రబద్ధంగా చేస్తున్నామా అని మాకు కూడా ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసామే అనేటువంటి ఆనందం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే ఆడపిల్లలు ఇందాక అన్నారు మీరు. ఆడపిల్లలు తండ్రి కోల్పోయిన వాళ్ళు ఎవరు అంటే తలగురువు పెట్టేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మీరు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ తర్పణాలని ఇది చేస్తున్నారు. మరి అదే ఆడపిల్లల మీద రకరకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు మహిళలకి రక్షణే లేకుండా పోతున్న ఈ తరుణంలో మీరు ఒక మంచి యోచనతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఆ మహిళలందరికీ కూడా ఆ ఆడపిల్లలందరికీ కూడా మీరు కొన్ని అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ లేకపోతే వాళ్ళని రక్షించుకోవడం కొరకు కొన్ని విద్యలు నేర్పిస్తున్నారంట. కర్రసాము లాంటిది, కరాటే లాంటిది ఇలాంటిది. ఎలా సాధ్యమవుతుంది గురుగారు ఇవన్నీ? ఇక్కడ మనం ప్రస్తుతం మీరు అన్నారు కదా, అంటే మనం సామాజిక మాధ్యమాల్లో విన్నప్పుడు చాలా బాధేస్తుందండి. అంటే 6 సంవత్సరాల పిల్లల పైన లేదా 10 సంవత్సరాల పిల్లల పైన, సంవత్సరంలో పిల్లల పైన ఇలా చేస్తున్నారంటే అసలు ఇది మానవ మృగాలు అంటే కామన్గా ఇంత దారుణంగా ఎలా ఒడికడుతున్నారు అనేటువంటిది మనం ఆ సమయంలో ఆలోచిస్తే చాలా బాధ వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఎందుకు ఇంత అంటే విచక్షణను ఎందుకు కోల్పోతున్నారు అనేటువంటిది ఆలోచిస్తే ఆ సమయంలో పిల్లలు అనేటువంటి వాళ్ళు కొంచెమైనా అంటే రక్షించుకోవాలి అనేటువంటి దానికి కొంచెమైనా వాళ్ళకు జ్ఞానం ఉంటే ఏదైనా అవకాశం ఉంటుందేమో అనేటువంటి చిన్న ఆలోచనతోటి గత సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం అండి. ట్రైల్ వేస్తున్నాం మేము కూడా. ఇది కూడా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, చిన్న చిన్న పల్లెటూర్లలో మాకు తెలిసిన అంటే మా భక్తి కుటుంబంలోనే కొంతమంది కరాటే మాస్టర్లు, తర్వాత ఈ కర్రసామ నేర్పించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అన్నారు, తప్పకుండా ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము ముందుకున్నాము, మేము ఉంటాము, మా వరకు ఏదైతే చేయగలమో ఆ ప్రాంతాలు మేము నేర్పిస్తాము అని అన్నారు. ఈ మధ్య కాలంలోనే చాలా బ్రహ్మాండంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ మాస్టర్లు నేర్పిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఒకసారి మేము ప్రదర్శన కూడా చేద్దాం అనుకుంటాం. నా పిల్లలందరినీ కూడా ఒకసారి మా దగ్గర పెట్టి వాళ్ళు ఎలా నేర్పించాలి నెక్స్ట్ వాళ్ళకి అంటే నేర్చుకొని వాళ్ళు వదిలేయడం కాదండి, వాళ్ళ స్నేహితులకు కావాల్సి వీళ్ళందరికీ కూడా నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా చేయాలి అని మామూలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళని రక్షించుకుంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది, తద్వారా కొంచెం సమాజానికి కూడా వాళ్ళు అంటే నైతిక ధైర్యం అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కొంతమందికి నేర్పించడం వల్ల ఇంకా ఎక్కువ సమాజంలో పెరుగుతుందండి ఇది. అది ముఖ్యంగా చూసుకుంటే యా ఇదే మీరు అంటే ఈ ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ఏరియాలో మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల విషయం మనం అందరం అనుకుంటూ ఉంటాం, రైతే ఈ దేశానికి వెన్నుముక, రైతే రాజులాగా ఉండాలి అని అనుకుంటాం. ఇది కేవలం మాటల వరకే. చాలామంది ఎన్ని వేదికల మీద పొలిటీషియన్స్ మాట్లాడినా, మానవతావాదులు ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది గొప్ప వాళ్ళు మాట్లాడినా రైతులాగానే ఉంటున్నాడు, రైతు బీదవాడిగానే మిగిలిపోతున్నాడు. అటువంటి రైతులందరినీ కూడా మీరు హక్కును చేర్చుకుని వాళ్ళకి వంగడాలు అందించడం, విత్తనాలు అందించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంట. అది ఎలా సాధ్యమవుతుంది అసలు మీకు? అంటే సాధ్యపడకపోవడానికి ఏం లేదండి. అంటే చేసేటువంటి ప్రతి పనిని కూడా నిబద్ధతతో చేయడం ఫస్ట్ ఒకటి. రెండో విషయం ఏంటంటే రైతు రాజు అవ్వాలి, రైతు ఇంకోటి అవ్వాలి కంటే ముందు రైతు ఫస్ట్ క్షేమంగా ఉండాలి. రైతు అనేటువంటి వాడు పిటికి వాడు మంచిగా అన్నం తినాలి, ఆత్మహత్యలు అనేటువంటి లేకుండా వాళ్ళ యొక్క కుటుంబం బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఏరువాక పౌర్ణమి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెద్దల కాలంలో ఉండేది. అది మంచిగా చేసుకునేటువంటి వాళ్ళు రైతులు ఆ రోజు పెద్ద పండుగ చేసేవాళ్ళు. దాని అంతా కూడా పూర్తిగా రైతులు విస్మరించారనేటువంటి ఉద్దేశంతో ఆ రైతులందరినీ కూడా ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళ మానసిక ధైర్యాన్ని నింపాలి ఫస్ట్ అనేటువంటి దాంతో కొన్ని సంవత్సరాల కాలం పాటు వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళతో భూమి పూజ చేయించి వాళ్ళతో ప్రత్యేకంగా పంట ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం చేశాం. అది చేస్తూనే గత సంవత్సరం నుంచి కూడా వివిధ క్షేత్రాల నుంచి కూడా పుట్టమట్టిని సేకరించి వాళ్ళు క్షేమంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఏరువాక పౌర్ణమి రోజు చాలా అద్భుతమైనటువంటి హోమాలు చేసి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విత్తనాలు, మీరు చెప్పినటువంటి వ్యవసాయానికి ఎవరైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకుంటే ఎద్దుల్ని ఇలా ఇస్తూ వెళ్తున్నామండి. అంటే రైతు అనేటువంటి వాడు క్షేమంగా ఉంటేనే మనందరం కూడా శుభ్రమైనటువంటిది, నాణ్యమైనటువంటి ఆహారాన్ని తింటాం. మనం రైతు అనేటువంటి వాడు బాగాలేకపోతే ఆ పంట దిగుబడి తగ్గిపోతే కల్తీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, నాణ్యత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం కూడా మన యొక్క స్వార్థం కూడా అనుకోవాలి ఇందులో. ఫస్ట్ రైతు బాగుంటే మనం బాగుంటాం, రైతు బాగుంటే అన్ని ఆహార ధాన్యాలు బాగుంటాయి. రైతు అనేటువంటి వాడు బాగుంటే మనందరం హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి విధానం తగ్గిపోతుంది ఫస్ట్. ఓకే, కానీ ఒకటి నేను అందాం అనుకున్నాను గురూజీ, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం చేయలేని కొన్ని పనులు కూడా మీరు గ్రామాలకి వెళ్ళి
అండ్ నడకదారులు కూడా లేనటువంటి గ్రామాల్లో కూడా మీరు పడవల సాయంతో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఆ దేవుడి ఆశీర్వాదం అండదండలు మెండుగా ఉండాలని ఆ నరసింహస్వామి దేవుడి యొక్క మీకు ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా చూస్తే స్వామివారిని అభిషేకించిన ఏదైతే ఆ జలం దాన్ని ఏమంటారు తీర్థం, ఆ తీర్థం యొక్క పవిత్రత చాలా ఉంది ఇక్కడ, దాని యొక్క పవర్ చాలా ఉంది అంటూ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి తీర్థం తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అవునండి, నిజమేనా అది? స్వామివారి ఇక్కడ మీకు ఇందాక కూడా చెప్పాను, కల్పవృక్షం. స్వామిని ఏది కోరితే ధర్మబద్ధంగా నీ దగ్గర సంకల్పం ఉంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ స్వామికి అభిషేకించినటువంటి జలం సాక్షాత్తు భగవత్ ప్రసాదితమైనటువంటిది సాలగ్రామం. ఓకే, కామన్ గానే ఏదైనా సాలగ్రామ అభిషేక తీర్థం తీసుకుంటే శరీర రుగ్మతలు తగ్గుతాయని చెప్పి శాస్త్రం. అలాంటి భగవత్ ప్రసాదితమైనటువంటి నారసింహ సాలగ్రామం, అందులో కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, లక్ష్మి ఉన్నారు. ఇంతమంది ఉండేటువంటి ఆ సాలగ్రామాన్ని ఎన్నో విశేషమైనటువంటి మంత్రాలతోటి అభిషేకించినటువంటి జలం తీసుకుంటే మన ఇంటికి మన ఒంటికి రెండింటికి మంచిది. ఫస్ట్ అంటే దాని యొక్క పవర్ ఉంటుందా అని మనం అడిగితే సాలగ్రామ తీర్థాన్ని తీసుకొని ఎవరైనా వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి, ఇక్కడ భక్తి లేదు విశ్వాసం లేదు అనుకునేటువంటి వాడికి మేమేం చెప్పలేదని, భక్తితోటి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఖచ్చితంగా తీర్థాన్ని తీసుకుంటామో దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మన కుటుంబంలో ఉంటుంది. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ఇప్పుడు నార్మల్గా మనము విశ్వాసం అనేటువంటిది భగవంతుడి పైన ఉండాలి కదా. భగవంతుడి పైన విశ్వాసం లేకుండా చేసేటువంటి పనికి ఇబ్బంది. ఇప్పుడు ఒక బస్సులో మనం బస్సులో ఎక్కిన తర్వాత డ్రైవర్ నడుపుతూ ఉంటాడు బస్సుని. మనం 2 నిమిషాలకు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కరెక్ట్గా నడుపుతారా, మీకు ఆ రోడ్డు తెలుసా, లేకపోతే ఇవి తెలుసా అంటే వాడు ఏమంటాడండి, పని పాటలేదు, వెళ్ళి కూర్చోవాలి, నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి కూర్చోవాలి, అంతే కదా. నువ్వు ఎంత ప్రశాంతంగా లోపల కూర్చొని పడుకుంటావు ఆయన తీసుకెళ్తాడు. నువ్వు ప్రశాంతంగా భగవంతుని పైన విశ్వాసం ఉంచితే అది పని అవుతుంది. అంతేగాని ఇరిటేట్ చేస్తే అసంబద్ధమైనటువంటి నిర్ణయాలతోటి నువ్వు నీ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావు తప్ప ఎక్కడా కూడా ఇందులో భగవంతుని నేను ప్రశ్న చేయడానికి లేదండి. మనం ఏదో ఇన్స్టాంట్ చేయాలి, ఇంకోటి చేయాలని పరిగెత్తేటువంటి వాళ్ళు తప్ప సాధారణంగా ఇదే భగవంతుని ఆశ్రయించి భగవంతుని అనుగ్రహం పొంది వెళ్ళేటువంటి వాళ్ళు కొన్ని కోకొల్లలు. మరి నువ్వు అవి తీసుకోవాలి కదా. ఇక్కడ తీర్థం కూడా అంతే. నువ్వు ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తే కల్పవృక్ష స్వామివారి యొక్క మహిమని నువ్వు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఓకే, కల్పవృక్ష నరసింహస్వామి యొక్క సాలగ్రామం యొక్క విశిష్టతలు ఏంటి? ఎందుకంటే దీనికి చాలా పెద్ద పేరు ఉంది. అవన్నీ మాకు కూడా వివరిస్తే మనం ఈ ప్రోగ్రాం చూస్తున్న భక్తులందరూ కూడా ఆనందిస్తారని నా నమ్మకం. తప్పకుండా అండి. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి వారే రంగాచార్యులు అనేటువంటి వారికి తన యొక్క అవసాన దశ 98 సంవత్సరాల సమయంలో ఇచ్చినటువంటిది సాలగ్రామం. సాక్షాత్తు నృసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఇచ్చినటువంటి సాలగ్రామం. ఎక్కడ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటిది ఇది. రంగాచారి గారు అంటే మీ పూర్వీకులు అండి. మా 9 తరాల ముందు వారు, 8 తరాల ముందు 9వ తరం మీరు. అవును. అయితే వారికి ఆయన ఎంత అద్భుతమైనటువంటి నృసింహ ఉపాసకులు అంటే భగవంతుని ఆరాధన చేస్తే ఆయన ప్రత్యక్షంగా ఎదురుగా ఉండి ఆయన యొక్క ఆరాధనను స్వీకరించేటువంటి వారంట. అంత అద్భుతమైనటువంటి నృసింహ ఉపాసకులు. ఓకే. ఆయన తర్వాతి కాలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి ఉపాసన నృసింహస్వామిని చేశారు, రాముని చేశారు, కృష్ణ చేశారు, అవన్నీ చేశారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క నృసింహ ఉపాసన అనేటువంటిది తిరిగి మా దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ మేమే ప్రారంభం చేసాం ఆ నృసింహ ఉపాసన అన్నట్టు. ఈ యొక్క సాలగ్రామం యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే యం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయం అని, ఏది నీ కుటుంబానికి అవసరమో, ఏది నీ యొక్క జీవితానికి అవసరమో, నీ జీవనానికి ఏదైతే అవసరమో అది భగవత్ ప్రార్థన చేస్తే ఇక్కడ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పి 750 సంవత్సరాల క్రితం ఈ సాలగ్రామాన్ని అందుకున్నటువంటి రంగాచార్య స్వామివారు కూడా ఏమయ్యా ఇది విశ్వవ్యాప్తం చేయాలి కదా, నా ఒక్కరి దగ్గర ఉంచుకోవడం ఎందుకంటే నేను బయటికి వచ్చేటువంటి సమయంలోనే నేను వస్తాను, నువ్వేం పర్లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవని చెప్పాడు భగవంతుడు. అప్పటి తర్వాత 750 సంవత్సరాల తర్వాత భగవంతుడు ఇప్పుడు బయటికి రావాలి పూర్తిగా, అంటే ఈ యొక్క విశ్వం అంతా కూడా ఆయన దర్శనం చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో భగవంతుడు ఆ రోజే అనుకున్నాడు. ఈనాడు బయటకు వచ్చాడు, అద్భుతమైనటువంటి ఫలితాలని చూపిస్తున్నాడు. ఓకే. సో మన క్షేత్రంలో అంటే తల్లిదండ్రులు చాలామంది వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొస్తారు. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మొండితనం, వాళ్ళు మాట వినని తత్వం, ఒక ఎదిరించే తత్వంతో ఉన్న వాళ్ళందరినీ ఒక్కరోజు ఇక్కడ నిద్ర చేయిస్తే వాళ్ళలో
మార్పు కనిపిస్తుందని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజమంటారు ఇది? ఇక్కడ ప్రచారాలన్నీ నిజాలే. అంటే చాలామంది పిల్లల్లో మొండితనం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఫస్ట్. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మేము అంటే మన యొక్క ఆధ్యాత్మిక విషయాలతో పాటు కొంచెం మోటివేషన్ అనేటువంటిది కొంచెం చేయించడం అనేటువంటిది జరుగుతుండదండి ఇక్కడ. పూర్తిగా పూజలు, పునస్కారాలు, జాతకాలు, జ్యోతిష్యాలే కాకుండా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అంటే భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఎలాంటిది, ఇవన్నీ కూడా కొంచెం తెలియజేస్తూ భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళకి చేర్చడం అనేటువంటిది మా యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేగాని భగవంతుడిని భక్తుని ఒక దగ్గర పెట్టేసి నువ్వు గుడి చుట్టూ తిరుగు అని చెప్పేటువంటి తత్వం కాదు అది. నువ్వు కష్టపడి పని చేయాలి, ఫలితాన్ని భగవంతుడు వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రావడం ఏంటంటే ఈ విధమైనటువంటివి చాలా ఈయన చెప్తాడు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏమైనా తేడా ఉంటే వాళ్ళు ఆయన సరిచేస్తాడు అనేటువంటి దాంతో తీసుకొని వచ్చి స్వామివారి సన్నిధిలో ఇక్కడ నిద్ర చేయించి హయగ్రీవ మన దగ్గర ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి శ్రవణ నక్షత్రం రోజు లేదా హయగ్రీవ జయంతి ఈ ఆగస్టు 19వ తారీఖు కూడా వస్తుంది. హయగ్రీవ జయంతి రోజు ప్రత్యేకంగా పిల్లల కోసమే మనం ఎవరీ ఇయర్ హయగ్రీవ హోమం చేస్తామండి. ఆ హయగ్రీవ హోమం చేస్తూనే మేధాశక్తి అనేటువంటిది పెరగాలి అనేటువంటి దాంతో వాళ్ళకి మేధా సూక్తంతో హోమం చేసి ప్రత్యేకమైనటువంటి హయగ్రీవ రక్ష వాళ్ళకి ఇచ్చి హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటుందండి. అంటే విద్యార్థులు అది తింటే మంచిది అని ఆ హయగ్రీవము అనేటువంటి ప్రసాదం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా బాగుంటుంది దాని యొక్క శక్తి. ఓకే. ముఖ్యంగా మీరు అంటే నేను చూశాను, చాలామంది ఆస్ట్రాలజర్లు చూశాను. మీ జాతకం చెప్పబడితే వాళ్ళు అంత కమర్షియలైజేషన్గా చాలామందిని కమర్షియలైజ్డ్గా డబ్బును ఆశించి ఎక్కువ మంది వారి యొక్క జాతకాలను చెప్పడానికి జ్యోతిష్యులంతా కూడా ఉంటారు. కానీ ఇంత ఫేమస్ అయిన మీరు ఆస్ట్రాలజర్గా కూడా ఎంతోమంది మీ దగ్గరికి వస్తే ఉచితంగా వారికి పాప పరిహారణ, దోషాలు ఏమైనా ఉంటే నివారణ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. నిజంగానే మరి ఎందుకు ఇంత అంటే ఏమి ఆశించకుండా ఏం చేయరు కదా స్వామి, మీకు ఎలా సాధ్యమవుతుంది? అంటే జాతకం అనేటువంటిది ఉచితంగానే చెప్పాలి అని మేము ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అండి. ఓకే. ఈ దోష పరిహారాలు ఏవైతే వాళ్ళ యొక్క స్థితిగతులను అనుసరించి చిన్న ఏదైతే ఉంటుందో మనం దాన్ని మాత్రమే సజెస్ట్ చేస్తాం. ఓకే. అదే వాళ్ళు చేసుకొని వెళ్తుంటారు. ఓకే. ఇక్కడ నా దగ్గర ఏంటంటే పూర్తి స్థాయిలో భయంకరమైనటువంటి ఆడంబరాలతో చేసేటువంటి చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఒకటి నేనేం చెప్తానంటే ముందు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కాంక్షించాలి. మనం భగవంతుడికి భక్తిని అనేటువంటిది ఇవ్వాలి. తద్వారా మనం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. నువ్వు రాత్రి చేస్తే పొద్దున వచ్చేటువంటి ఫలితాలు ఏవి నా దగ్గర ఉండవు. ఫస్ట్ ఒకటి. జాతకానికి సంబంధించినటువంటివి కూడా ఖచ్చితంగా కర్మఫలం అనేటువంటిది మనకు ఒకటి ఉంటుందండి. ఆ కర్మఫలం అనేటువంటిది ఎలా తగ్గించుకోవాలి మనం దాంట్లో ఉండేటువంటి దాన్ని మనం తప్పకుండా తెలియజేస్తుంటాం. ఒకటి. జ్యోతిష్యానికి సంబంధించినటువంటి డబ్బే సంపాదించాలి అనుకుంటే ఇన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదా ఈ సాలగ్రామ స్వామివారిని బయటపెట్టి ఇన్ని చేయాల్సినటువంటి పని లేదండి. కేవలం దాంతో మీరు అన్నట్టు లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ నలుగురి ప్రేమని మనం ఖచ్చితంగా పొందలేమండి. మేము ఈనాడు కొన్ని వేలాది కుటుంబాల్లో పెద్ద కొడుకుగా ఉన్నారని మీరే అన్నారు. పెద్ద కొడుకుగా ఉండి వాళ్ళ యొక్క బాధలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆనందాలను కాబట్టి పంచుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా కేవలం స్వామి యొక్క అనుగ్రహం. ఆ యొక్క అనుగ్రహంతో మనం ఎన్ని చేయగలుగుతున్నాం. డబ్బే కావాలి అనుకుంటే ఇవి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఈ ప్రేమను కూడా పొందలేము అప్పుడు ఫస్ట్. అది ఇప్పుడు గోవులు ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో మన వెనకాలే ఉన్నాయి గోవులు, వాటి యొక్క అరుపులు చాలా ఇదిగా ఉంది. ఈ క్షేత్రంలో ఏ చిన్న పుణ్య కార్యక్రమం చేపట్టినా అది ఎంతో అద్భుతంగా సక్సెస్ అవుతుంది. అది ప్రూవ్ అయింది కూడా మీ దగ్గర. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే గోశాల సందర్శనం అనేటువంటిది జరిగితే ఒక క్షేత్రానికి వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది. ఓకే. ఒక గోశాలలో గోమాతకు ఆహారాన్ని పెడితే 3,000,000 దేవతలకి ఆహారం అందించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఒక గోశాలలో కొంచెంసేపు నారాయణ మంత్రమో లేదా ఏది మనకు అనుష్ఠానం ఉన్న మంత్రం ఏదైతే ఉంటుందో అని ప్రార్థన చేస్తేనే మన యొక్క పాప పరిహారం జరుగుతుంది. అలాంటి గోశాలలో ఏదైనా హోమం చేస్తే, కొద్దిసేపు భజన చేస్తే, లేదా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడికి జరిగేటి మేము చాలామంది ఇక్కడికి హోమాలు చేస్తుంటాం. మేము కొన్ని వేల హోమాలు చేసాం. ఏది కూడా ఫెయిల్యూర్ లేదండి మా దగ్గర. ఎందుకు ఫెయిల్యూర్ లేదయ్యా అంటే భగవంతుడే ఉన్నాడు ఎదురుగా. ఫస్ట్ ఎదురుగా ఇంకా గోమాత ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఉండేటువంటి పాజిటివ్ అనేటువంటిది నీ దగ్గర ఎంత పాపం ఉన్నప్పటికీ కూడా, ఎంత గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా పటాపంచలు చేస్తాయి.
అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి కూడా. ఇక్కడ మనసు పెట్టి ముడుపు కడితే విద్య ఉద్యోగ రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది. అది నిజమా కాదా? నిజంగా నిస్వార్థంగా చెప్పండి స్వామి. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ కూడా ఈ ప్రపంచం దాకా వెళుతుంది కాబట్టి అందులో అలాగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది అన్నారు. అది నిజమా కాదు? మీరు ఉదయం వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి కనీసం అంటే 30-40 మంది కట్టుంటారు గ్రూప్లో చూసినప్పుడు. చూసాం. పొలిటీషియన్స్ కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ నాయకుడు వచ్చారు. ఆయన కూడా ముడుపు కట్టారు పదవి కోసం. అయితే నేను ఒకటి ఏమంటున్నా అంటే సార్, ఇక్కడ ముడుపు కడితే పని అవుతుందా లేదా మీరు అని మీ క్వశ్చన్. 100కు 100% అవుతుంది. ఎప్పుడు అవుతుంది? నీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉంటే 100కు 100% ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా అవుతుంది. మేము ఈ మధ్యకాలంలో విద్య చదువుకునేటువంటి పిల్లలు అమెరికాకు పోవాలంటే చాలామంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన తర్వాత వీసాలు రాని వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ముడుపు కడితే వీసా వచ్చింది. హాస్పిటల్స్ చుట్టూ ఇబ్బంది పడి విసిగి వేసారనేటువంటి వాళ్ళు చాలామంది భగవత్ ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క వైద్యం మంచిగా అయ్యి చాలామంది బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది లేక వ్యాపారాలు ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది స్వామిని ఆశ్రయించిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది. అంటే ఈ ఫలాంది లేదు ఫలాంది ఉంది అని చెప్పడానికి లేకుండా భగవంతుని ఇక్కడ ప్రార్థన చేస్తే చాలు, భగవంతుడికి వచ్చి ఇక్కడ ముడుపు కడితే చాలు, నీతో పాటే ఉండి భగవంతుడు దాన్ని సరిచేసే వరకు ఆయన ఉంటాడు. అంటే కల్పవృక్షము యొక్క శక్తి అది కదా. మా దగ్గర ఇన్ని మీకు డౌట్ ఏంటి అక్కడి నుంచి అడిగారు, ఇన్ని కార్యక్రమాలు మీరు ఎలా చేస్తున్నారు? ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నేను 36 సంవత్సరాలు నాకు ఉండేటువంటి వయసులో ఈ ప్రాంతంలో ఇన్ని వేల మంది యొక్క మన్ననలు పొందడము, ప్రేమను పొందడం, ఇవన్నీ చేయాలి. ఇంతమంది నమ్మకాన్ని పొందాలంటే ఎంత భగవత్ శక్తి అనేటువంటిది అవసరం ఒకసారి మనం గమనించాలి ఫస్ట్. అవునా? 36 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు కొన్ని వేల లక్షలాది మందిని ఎలా చూస్తున్నాడు, వేల లక్షలాది మంది దగ్గరికి మెసేజ్ ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ పూర్తిగా భగవంతుని మేము ఆశ్రయించాం, భగవంతుడి పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెట్టాం. ఆయన్నే మేము ఏం కావాలన్నా ఆయన్ని ప్రార్థించడమే. స్వామి ఫలాని సమయంలో మేము ఇంతమందికి అన్నదానం చేయాలి, నువ్వే శక్తిని ప్రసాదించు. ఈ రోజు దాకా ఆయనే ఇస్తున్నాడు. మేము ఇందాక చెప్పే లక్షలాది రూపాయలు మా దగ్గర లేవండి అని. ఇప్పుడు కూడా అన్నదానం జరుగుతూనే ఉంది అక్కడ అన్నదానం దాంట్లో. మరి ఎక్కడి నుంచి వస్తాయంటే స్వామి ఇస్తాడు ఖచ్చితంగా. రేపు ఒక 1000 మందికి అన్నం పెట్టాలంటే ఈరోజు రాత్రికే దానికి సంబంధించినటువంటి వస్తువులు వస్తాయి. మా నమ్మకం అది. అంటే ఇప్పటిదాకా అలానే ఇస్తున్నాడు భగవంతుడు కూడా పూర్తిగా. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది విఐపీల దగ్గర నుంచి సాధారణ స్థాయి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా అద్భుతంగా స్వామిని అనుగ్రహాన్ని పొంది తిరిగి ఇక్కడ ముడుపు కట్టినాక మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళు మేము చాలా తక్కువ మంది ఉన్నాం. ఒకవేళ అవ్వకపోయినా మళ్ళీ తిరిగి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ముడుపు కట్టి వెళ్ళి అద్భుతంగా బాగున్నటువంటి వాళ్ళు చాలామంది. అంతేకాని అవుతుందా అంటే 100కు 100% ఇక్కడ ముడుపు కడితే పని అవుతుంది. ఓకే, ఆ నమ్మకంతో కట్టాలి. ఓకే, అది కూడా నిస్వార్థమైనటువంటిది ఖచ్చితంగా అవసరం. ఓకే, మనం పడుకున్నప్పుడు మనం నిద్రపోతున్నాం కదా, మనం నిద్రపోతున్నప్పుడు మన గుండెని ఎవరైనా ఆడిస్తారా? లేదా మనం లేచినప్పుడు ఎవరైనా ఆడిస్తారా? అది పని దాన్ని అది చేస్తుంది. నీ పని నువ్వు చేయి, భగవంతుడికి వదిలి ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతాల్లో బ్రతుకు మారి మెతుకు దొరకాలంటే కనీస విద్య అవసరం. సో మీరు విద్య అంటే చదువు కూడా చెప్పిస్తున్నారు. ఎలా కుదురుతుంది మీకు అసలు? ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ స్వామివారి సేవలో ఉంటూ మీరు మన్యం ప్రాంతాలని పట్టించుకుంటూ వాళ్ళకి విద్య అందించి, రైతులకి వంగడాలు అందించి, అదేవిధంగా వాళ్ళకి వృత్తి ఎవరైతే అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్లు అవి నేర్పించి చదువు కూడా నేర్పిస్తున్నారు. ఎలా సాధ్యం అవుతుంది స్వామి? చదువు అనేటువంటిది ప్రస్తుతం అంటే మన జీవనం మారాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలండి. మనం చదువు లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఆటోమేటిక్గా మనం బానిసత్వానికి అలవాటు పడిపోతాం. అంటే మనం చదువు లేదు, ఏదో ఒక పని చెప్తారో వాళ్ళు చేయాలి, దానికి మాత్రం అలవాటు పడిపోతాం. ఇంకా అంటే మనకు జీవనం పైన ఒక ధైర్యం అనేటువంటిది ఉండదండి. చదువు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. చాలామంది అర్జన గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి అంటే చదువు కోసం ఏదైనా మన వంతు సహాయ సహకారాలు, పుస్తకాలు, ఇలా మన భక్త బృందం ద్వారా సేకరించినటువంటి పుస్తకాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. నృసింహ సేవా వాహిని యొక్క ప్రధాన ఉద్దేశమే విద్యా వైద్యం. ఇవనేటువంటిది కరెక్ట్గా అందరికీ అందాలి. విద్య గురించి అయితే మేము ప్రత్యేకంగా ఒక గురుకులం అనేటువంటిది ప్రత్యేకంగా అనతి కాలంలోనే ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఉందండి. అది చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఉచితంగా అక్కడ చదువు చెప్పించాలి అనేటువంటి సంకల్పంతో అనుకుంటున్నాం. భగవద్ అనుగ్రహం అనేటువంటిదే 2-3 సంవత్సరాల్లో అది ఖచ్చితంగా ప్రారంభం చేస్తాం. ఆ భారం స్వామి మీద వేస్తే ఆయనే నెరవేరుస్తారండి. ఓకే,
మీరు గతంలో అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చేయలేని కార్యక్రమాలు ఇప్పుడు ఏమీ లేకుండా నేను సాధ్యమవుతున్నాయి. నిజంగా ఇలాగ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అది అంత నిజంగా ఆ స్వామివారి ఆశీర్వాదం అంటారా? 100% ఆయన ఆశీర్వాదం అండి. అంటే ఇక్కడ డబ్బు అనేటువంటిది ఎక్కడ కాదు పెద్దగా వచ్చింది లేదు, పోయింది లేదండి. భగవంతుడి యొక్క సేవ చేయడానికి, మానవుడి యొక్క సేవ చేయడానికి ఆ మాధవుడు ఏదో ఒక రూపంలో మాకు ఇస్తూనే ఉంటాడు. అది జరుగుతూనే ఉంటుంది. సో స్వామీజీ, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు కామను. వీటిలన్నిటి నుంచి బయటపడాలంటే ఏంటి రెమెడీ ఏంటి? మీరు చెప్పే సూత్రం ఏంటి అసలు? కష్టపడి పని చేయాలండి. ఒళ్ళు దాచుకోకుండా. కష్టపడి పని చేయకోకుండా ఆ, మనం దేన్ని సాధించలేమండి. ఫస్ట్ అవును. మానవుడు అనేటువంటి వాడు తన కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడైతే ఖచ్చితమైనటువంటి జీవనం మారాలి అనేటువంటి కష్టం ఎప్పుడైతే పడతాడో తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మనం ఏది కష్టపడకోకుండా మన జీవనాలు మారిపోవాలి అనేటువంటిది ఎప్పుడైతే మన దగ్గర వస్తాయో కష్టాలు పెరిగిపోతుంటాయి, ఇంకా పెరుగుతుంటాయండి. వాడికి అప్పులు అవుతుంటాయో లేకపోతే ఇంకోటి అంటే అప్పుడు భగవంతుడు అంటుంటాడు, నాకేం చేయలేదు, నీకెందుకు చేయాలి దేవుడు? అసలు నువ్వు కష్టమైనటువంటిదే పడకోకుండా నీ యొక్క కుటుంబాన్ని పోషించడానికి నువ్వు కనీసం ధర్మం ఏదైతే ఉంటుందో అది పాటించకోకుండా ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎవరైనా సరే భగవంతుడు చెప్పింది ఒకటే, మేము చెప్పేదైనా భగవంతుడు చెప్పిన ఎవరైనా కూడా ఫస్ట్ ఇంకొకరి పైన ఆధారపడి జీవించడం అనేటువంటిది ఉండకూడదు. ఫస్ట్ జీవితంలో ముందుకెళ్ళాలి, బాగా రాణించాలంటే మనం దేన్ని నమ్ముకోవాలి? తలరాతను నమ్ముకోవాలా, అదృష్టాన్ని నమ్ముకోవాలా, లేకపోతే కష్టాన్ని నమ్ముకోవాలా? ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకోవాలండి. తలరాతలు, అదృష్టాలు అనేటువంటిది కష్టం ఉంటే అన్ని వచ్చేస్తాయి. లక్ ఫ్యాక్టర్ ఉంటుందని అంటారు కదా స్వామీజీ, ఎంతవరకు ఉంటుంది అది లక్ ఫ్యాక్టర్ అనేది? ఎందుకు ఉండదు? నేనేమంటారు అంటే నువ్వు పని చేస్తే ఫలితం ఇస్తాడు కదా భగవంతుడు. నువ్వు పని చేస్తే ఫలితం ఇచ్చినప్పుడు అది లక్కే కదా. దాంట్లో నీ యొక్క ఉన్నతిని, మనం కష్టపడితే వచ్చింది కదా, నీ యొక్క ఉన్నతిని ఇంకా పెంచుతుంటాడు. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిన రోజు ఓకే, 100 రూపాయల పనికి 1000 రూపాయలు వచ్చినప్పుడు అదే కదా లక్ అనేది. నీ కుటుంబంలో లక్ ఏంటంటే ఏంటి? నువ్వు రేపు పొద్దున్న నిద్ర లేచి నువ్వు పని చేసుకుంటున్నావు అంటే అది పెద్ద లక్. నన్ను అడిగితే రాత్రి పడుకున్నాడు పొద్దున్న లేస్తాడని గ్యారంటీ ఉందా? ఏమో, నిద్రలో ఏమైనా జరగచ్చు కదా. మరి నువ్వు పొద్దున్న లేచినావు అంటే నీ లక్కే కదా. ఆ రోజు భగవంతుడు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా ఖచ్చితంగా. కాబట్టి కష్టపడి పని చేయడమే పెద్ద లక్ అండి. ఆ ఫలితం అనేటువంటిది ఇప్పుడు మనం చాలా మంది బాగా గమనించండి. ఒక విషయం చెప్తాను సార్ నేను. మీకు రోడ్డు మీద ఒక 10,000 రూపాయలు దొరికాయి. మీ 10,000 రూపాయలని ఒక రెస్టారెంట్కో లేకపోతే బట్టలు కొనుక్కొని ఇంకోటి చేసుకొని ఆ 10,000 రూపాయలు హైప్ చేశారు. అప్పుడు పెద్ద ఆనందం ఏముండదండి, ఎవడో డబ్బులు ఖర్చు పెట్టాం మనం అనేటువంటిది మాత్రమే ఉంటుంది. అదే నువ్వు కష్టపడి పనిచేసి ఒక 100 రూపాయలు సంపాదించావు, నువ్వు నీ కుటుంబము ఆ యొక్క పప్పు, చారు, రసము ఏదో కాసుకొని మన ఇంట్లో కూర్చొని నలుగురు భోజనం చేస్తున్నారు. ఆ యొక్క ఆనందం ఎలా ఉంటుంది? నువ్వు ఈ 10,000 రూపాయలు తీసుకెళ్ళి రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. కష్టం విలువ అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్, ముఖ్యంగా స్వామి మీ దగ్గరికి చాలామంది పరిహారాల కోసం వస్తూ ఉంటారు. వారికి మీరు చక్కగా చాలా సులువైన పద్ధతిలో మీకు తెలిసినటువంటి విద్యతోటి, మీ ఆ భగవద్ అనుగ్రహంతో మీకు తెలిసినటువంటి మంచి రెమెడీస్ ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు చాలామంది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు పరిహారాల కోసం 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడ అబాస్పాలై మీ దగ్గరికి వస్తుంటారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? అంటే ఫస్ట్ మమ్మల్ని కలిసేటప్పటికే వాళ్ళకి ఒక రకమైనటువంటిది వస్తుంది. ఎందుకంటే మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, స్వామి జాతకం చెప్పడానికి ఎంత తీసుకుంటారు, ముందు ఎంత కట్టాలి అని. మా వాళ్ళు చెప్తారు, ఏం కట్టాల్సిన అవసరం లేదండి, మీరు రండి అని. కట్టాల్సిన అవసరం లేదా ఇదేంటి అంటారు. ఫస్ట్ మీరు రండమ్మా, మీరు వస్తే మీకు అర్థమవుతుంది రండి అంటే వచ్చాక వాళ్ళు జాతకాన్ని చెప్పించుకున్న తర్వాత వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బండరాయి తీసి పక్కకు పెడితే వాళ్ళ యొక్క ఫీల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇన్ని అంటే వాడు చెప్పడం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇది అంతే, రేపు పొద్దున కల్లా ఇది చేయకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అనేటువంటి వాళ్ళు కొంతమంది. అలా కాకుండా నిదానంగా చెప్పి చేయించే వాళ్ళు కొంతమంది. అవి ఏమవుతుందంటే చాలా మందికి భయంతో కూడుకున్నటువంటి కొంతమంది, అయితే ఆర్థిక స్థితిగతులను మార్చేటి కొంతమంది. అవును, అలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా చిన్న పరిహారాలు చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, నిజంగా మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి రెమెడీస్ ఇస్తున్నారు. వాళ్ళకి సులువైన పద్ధతిలో మీరు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మీరు సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అది నిజంగా గొప్ప విషయమే. కానీ ఇంతటి అంటే మీకు అంటే మీరు చెప్పిందల్లా జరుగుద్ది అంత ఫేమస్ ఆస్ట్రాలజర్గా ఉన్న మీరు మీ దగ్గరికి క్యూ కడుతుంటారు విఐపీలు అందరూ కూడా. నిజంగా చాలా గొప్ప విషయం అది. అలాగా వాళ్ళు సంతృప్తి చెందారు అంటే
ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? సార్ సక్సెస్ అనేటువంటిది ప్రతిరోజు కష్టపడాల్సింది. అంటే ఈ రోజు నేను చేశాను, నా పని అయిపోయిందంటే రేపు ఇంకో రోజు ఇంకో స్టార్ట్ అవుతుంది కదా. అవును. అంటే మా దగ్గరికి వచ్చినటువంటి వారికి మేము ఫస్ట్ అంటే చేయాల్సినటువంటి నేను పని ముఖ్యంగా ఎందుకు అడుగుతున్నానంటే మీది ఒక లక్కీ హ్యాండ్. స్వామీజీది, కృష్ణ చైతన్య స్వామీజీది ఒక లక్కీ హ్యాండ్. ఆ స్వామీజీ అలా చెప్పితే జరుగుద్ది అని నమ్మకంతో వీఐపీలు ఏంటి చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా మీ దగ్గరికి వస్తుంటారు. అది ఎందుకు అంత లక్ ఎలా అంటే ఎందుకు మిమ్మల్ని అంతగానో నమ్ముతున్నారు? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆరాధించినటువంటి కల్పవృక్ష నరసింహుడి యొక్క అనుగ్రహం ప్రతినిత్యం ఆయనకు పూజ చేసేటువంటి చెయ్యి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నాకు 36 సంవత్సరాలు అండి. ఇప్పుడు నేను Okay. చిన్నప్పుడే మా ఇంట్లో పెద్దలు పూజ చేసేటప్పుడు నేను అప్పుడే వాళ్ళతోటి చిన్న పూజ పునస్కారం. ఓకే. నేను ఈ అర్చకత్వం అనేది స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అవుతుందండి. సూపర్. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నా వరకు ఏం చేయాలంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉండి నిత్య అనుష్ఠానం ఉంటుంది. చేసేటువంటి దానిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ముందు నాకుంటే నేను అవతలోడికి చెప్తా తప్ప లేకపోతే నేను చెప్పనండి. ఖచ్చితమైనటువంటి భగవద్ అనుగ్రహం చేత మాత్రమే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే. మీరు విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు, పూజలు చేస్తారు, హోమాలు చేస్తున్నారు. వాళ్ళు అంటే విద్యలో కానీ వాళ్ళు భవిష్యత్తులో గొప్పగా రాణించాలని. ఎందుకు అలా? అంటే ఎవరన్నా మీకు ఏమన్నా అంటే ఇలా చేయాలని చెప్పారా మీరే? లేదండి. అంటే ఒక హయగ్రీవ జయంతి రోజు మనం చేసుకుంటాం కదా. ఆ హయగ్రీవ ఆరాధన అనేటువంటిది ఒకసారి మా అమ్మాయి కోసం, అంటే మా అమ్మాయి చదువు కోసం హయగ్రీవ అర్చన లేదా హయగ్రీవ పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకున్నాను నేను. మన ఒక్కరి కోసం చేయడం ఏంటి, అసలు నలుగురు పిల్లలు ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హయగ్రీవ జయంతి రోజు ప్రత్యేకంగా అంటే పిల్లల కోసం మాత్రం చదువుకునే పిల్లలు ఎవరైనా కానీ ఎల్కేజీ టు ఎంటెక్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ హయగ్రీవ అర్చన అనేటువంటిది చేయాలి అనే సంకల్పంతో చాలా అద్భుతంగా నియమంగా హయగ్రీవ అర్చన, హయగ్రీవుడికి సంబంధించినటువంటి ఉపాసన, హయగ్రీవుడికి సంబంధించినటువంటి హోమం ఇవన్నీ చేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అని ఇస్తాం. అప్పుడు ఒకటే కాకుండా ఎగ్జామ్స్ టైంలో కూడా మళ్ళీ ఒక 40 రోజులు ప్రత్యేకంగా అనుష్ఠానం చేస్తామండి పిల్లలకు. ప్రతి ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరి టు ఏప్రిల్. ఓకే. ఎందుకంటే ఏమంటే పిల్లలు అనేటువంటి వాడు బాగుంటేనే కదా రేపు పొద్దున యువత బాగుంటది. యువత అనేటువంటిది బాగుంటేనే దేశం బాగుంటదండి. మన ప్రపంచంలో యంగెస్ట్ ఉండేటువంటి దేశం మనదే అని చెప్తారు ప్రస్తుతం. మరి అలాంటి వాళ్ళంతా బాగుండాలి కదా ఖచ్చితంగా. వాళ్ళంతా బాగుంటేనే ఏదైనా సమాజానికి మంచి జరుగుతుందండి. అది యువతే వెన్నుముక అంటారు ఖచ్చితంగా. ఓకే. ముఖ్యంగా మీరు అంటే స్వామివారు చూస్తేనే ఉగ్రరూపం. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఆయన గంభీరంగా ఉగ్రరూపం. ఆయన సన్నిధిలో మీరు చాలా శాంతమూర్తిగా ఉండగలుగుతున్నారు. అందరికీ చక్కగా మీ యొక్క ప్రవచనాలు కావచ్చు, మీరు వాళ్ళకి మంచి ఉపశమనాలు కావచ్చు, రెమెడీస్ కావచ్చు, అన్నీ చేయగలుగుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది గురించి మీకు? లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్ర స్వరూపం అనేటువంటిది ఫస్ట్ తప్పు. లక్ష్మీ నరసింహస్వామి వారు ఓన్లీ హిరణ్యకశిపుడి సంహారం చేయడానికి మాత్రమే ఉగ్రరూపం వచ్చారు. అవును. ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చాడు భగవంతుడు. తర్వాత ప్రహ్లాదుని హక్కున చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ చెడు పైన మాత్రమే భగవంతుడి యొక్క ఉగ్రత్వం. మంచి అనేటువంటి వాటిపైన భగవంతుడు ఎప్పుడు కూడా శాంత స్వరూపం. అంటే మనల్ని ఎప్పుడైతే ఏదైతే ఇబ్బంది పెడుతుందో అది ఉగ్రత్వంతో దాన్ని కొట్టి పాడేయాలి. మనకి ఏది మంచిది అవుతుందో దాన్ని ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగానే దగ్గర తీసుకోవాలి. కాబట్టి నృసింహ ఆరాధన అనేటువంటిది చేస్తుంటే ఆటోమేటిక్గా అన్ని లక్షణాలు అవలంబన అవ్వాలండి ఖచ్చితంగా. అలానే ఉన్నాం మేము కూడా. ఓకే. సో ముఖ్యంగా మీ లైఫ్ గోల్ ఏంటి గురించి? ఎందుకంటే మీరు ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న హైదరాబాద్లో ఉన్న మాకే తెలిసి మేము ఇక్కడ దాకా వచ్చాం. మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే అసలు ఏంటి నిజాలు ఏంటి తెలుస్తాయి అనే ఉద్దేశంతో కూడా వచ్చాం. చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆత్మసంతృప్తిగా ఉంది ఇక్కడ. సో ఏంటి అసలు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే చూస్తే ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చిన్నగా ఉంది. ఇంకా మీ సేవలు పెంచాలి, మీ సేవలు ఇంకా మెరుగుపరచాలంటే మీకు ఇంకా చాలా స్థలం కావాలి. ఏ విధంగా సమకూర్చుకోగలుగుతారు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? అంటే మేము మా నెక్స్ట్ ప్లాను గోలు అన్నీ ఒకటేనండి. అంటే శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ ద్వారా ప్రతి గడపకు నృసింహ రక్ష కలగాలి. అంటే నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఒకటి సనాతన ధర్మ పరిరక్షణలో మేము ఎప్పుడు ఒక సమితి అవుతూనే ఉండాలి. అంటే మా వంతు కృషి ఎప్పుడు చేయాలి. విద్య అనేటువంటిది ప్రధానమైనటువంటిది అండి. దానికోసం ప్రత్యేకమైనటువంటి నృసింహ గురుకులం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి చదువు అనేటువంటిది చాలా అంటే ఉత్తమమైనటువంటిది, విలువైనటువంటిది. అంటే విలువలతో కూడుకున్నటువంటి విద్యను ప్రతి కుటుంబానికి అందించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం. భగవద్ అనుగ్రహం చేత అవన్నీ కూడా తొందరలోనే పరిపూర్ణంగా జరగాలి.
ఓకే. అంటే అందరి సహకారం ఉందనుకోండి ఇంకొంచెం ముందు తొందరగా వెళ్తాం. కొంచెం నిదానంగా వెళ్తున్నప్పుడు కొంచెం సహకారం పెరిగితే ఖచ్చితంగా ముందుకు వెళ్తామండి. ఆ లక్ష్మీనరసింహస్వామి వారి అండదండలు నిజంగానే మీకు మెండుగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఎందుకంటే ఈ లోకంలో నిజంగా చాలా ఇందాక మీరు ఒక మాట అన్నారు. పితృదేవతలకు కూడా మీరు అవి చేస్తున్నారంటే పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు తల్లిదండ్రులు అనాథలు మీరు ఇందాక అన్నారు. ఆడపిల్లలు వచ్చి వాళ్ళకి నిజంగానే పెట్టేవారు లేక మీరు అటువంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారంటే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. విద్యను బాగా అందరికీ అందించాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి. సరే సిటీలో ఉన్న వాళ్ళకి ఎలాగ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీలాంటి గొప్పవాడి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులకి సంబంధించి కూడా మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామందికి కరోనా టైంలో కూడా మీరు చాలా విశేషమైనటువంటి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్గా అన్నదానం జరుగుతూ ఉంటుందా? ప్రతినిత్యం ఎంతమంది భోజనం చేస్తారు? అంటే రోజు 500-600 మంది ఉంటారండి. ఓకే. సో ఇలాంటి కార్యక్రమం ఎన్నో మీరు మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామీజీ. మీరు కూడా అంటే మేము కూడా ఈ రోజు నుంచి మీ సేవలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. తప్పకుండా నిజంగానే చాలా అదొక అదృష్టంగా భావిస్తాం మేము కూడా. సాలగ్రామ దర్శనం మీకు ఖచ్చితమైనటువంటి ఉన్నతి కలిగించాలి. ఇంకా అద్భుతంగా ఓకే. లక్ష్మీనరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. ధన్యవాస్మి. సో మీకు కూడా కృష్ణ చైతన్య స్వామీజీ యొక్క సత్తా అంటే ఇది ఒక దీన్ని ఎలా చూడాలంటే మనం ఇది ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా చూడాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదల పట్ల ఆయన ఒక పెన్నిదిలాగా ఉన్నారు. అందరికీ కూడా ఒక అన్నగా ఒక తండ్రిగా ఆ స్థానంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పట్టెడు అన్నం పెడతా ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తున్న సేవలు మీరు కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే కింద డిస్ప్లేలో నెంబర్లు కూడా మేము ప్లే చేస్తాము. ఆ నెంబర్లకి మీరు స్వామివారిని కాంటాక్ట్ అయ్యి నిజంగా మీ సేవలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఉండి ఆ సేవలు కూడా మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత చక్కటి ఇంటర్వ్యూను నేను చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. స్వామివారి అనుగ్రహంతో పాటు మీ యొక్క ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి స్వామీజీ ఎంతటి మహిమాన్వితుడో. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా మనందరం కూడా మరి విని తరించడమే కాదు చూసి కూడా తరించాలి. స్వామీజీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇక నుంచి మా యోయో టీవీలో తప్పకుండా చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఎంత సేవా కార్యక్రమాలు చేస్తుందో ప్రతి ఒక్క గ్రామానికి, అదేవిధంగా స్వామీజీ తన స్వశక్తితో మరి యొక్క భక్తుల యొక్క శక్తి సామర్థ్యాలతో కూడుకుని ప్రజలందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. నిజంగా స్వామీజీ సేవా కార్యక్రమాలకి మనందరం కూడా మరి ఆయనకి తప్పకుండా మన చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించడం, ఏదైతే ఆడపిల్లలకి ఒక రకమైన అంటే కరాటే, మన కర్రసాము లాంటి విద్యను నేర్పించడం సేఫ్టీ ప్రికాషన్ కోసం. అదేవిధంగా చాలామంది రైతులకి తన స్వశక్తితోటి ఏదైతే విత్తనాలు అందించి వాళ్ళ యొక్క వ్యవసాయానికి తోడ్పడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి స్వామివారు నృసింహ సేవా వాహిని సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా గుర్తుంచుకొని తప్పకుండా మీరు మీ యొక్క సమస్యలు ఏమన్నా కూడా స్వామివారిని సంప్రదించండి. వారు మంచి జ్యోతిష్యులు కూడా మీకు సంబంధించి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన తప్పక వాటికి నివృత్తి కలిగించే కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి దగ్గర ఏదైతే నరసింహస్వామి వారి దగ్గర కల్పవృక్ష నరసింహస్వామి వారి దగ్గర మీరు అనుకుని మీ మనసులో కోరికని ఏదైతే ఆ భగవంతుడు చెప్పుకుని ముడుపు కడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది కేవలం మాట కాదు, నిజంగా యథార్థంగా జరుగుతున్నటువంటి అంశాలు నేను కూడా చూశాను. అదేవిధంగా స్వామివారి తీర్థం కూడా తీసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తుంటే కూడా విన్నాం. సో స్వామివారిని తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ యొక్క సమస్యలు తెలుసుకోండి. ఆ స్వామివారికి సంబంధించి ఏదైతే మీరు ఆ ముడుపు కడితే మీకు అన్నీ కూడా మంచి జరుగుతుందని నేను విశ్వసించాను. మీరు కూడా విశ్వసించండి. తప్పకుండా భద్రాచలం రండి. తప్పకుండా భద్రాచలం వచ్చి నృసింహ సేవా వాహిని సంస్థను దర్శించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా మీరేమన్నా విరాళాలు కానీ ఏదైనా ఈ సేవకి ఉపయోగపడే స్వామివారికి ఉపయోగపడాలని మీరు అనుకుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ యొక్క అంటే మీరు మనసు చాటుకుని దాన్ని బట్టి మీరు ఎంతో కొంత డొనేట్ చేయొచ్చు. ఆ నెంబర్లు కూడా కింద మేము ప్లే చేస్తాము. తప్పకుండా స్వామివారికి తోడుగా ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా మీ చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా యోయో టీవీ కోరుకుంటుంది. నమస్కారం.